నీ పిల్లలుగా చిన్న గుంపుగా చేరుకొని నేను ఆరాధించుకునే కాలావకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములనైనా. ఈ చిన్న మందను ఆశీర్వదించండి. ఈ చిన్న మందను రాబోయే సంవత్సరానికి 30 60 100 అభివృద్ధిపరిచి సంఘాన్ని విస్తరింపచేయమని నిన్ను వేడుకొనుచున్నాను. అయినా మరి ఈరోజు నీ దాసుల ద్వారా మంచి మాటలు వినిపించారు. క్రీస్తు లేని పండగ వ్యర్థమని, క్రీస్తుతో కూడా క్రిస్మస్ జరిపించుకోవాలని చక్కటి ఆలోచనలు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తెలియపరుచుకుంటున్నాను. ఇప్పుడు నా ద్వారా కూడా మీరు చక్కటి సందేశాన్ని మీరు అందిస్తారని నేను నమ్ముచున్నాను. నీ మాట నా నోట ఉంచి నీ పిల్లలకి అర్థమయ్యే రీతిలో బోధించే కృపను నాకు అనుగ్రహించమని కోరుచున్నాను. జరుగుచున్న ఈ కార్యక్రమం అంతటి ద్వారా నీ నామమునకు మహిమ కలుగునట్టుగా ఆది నుండి అంతం వరకు మీరు తోడుగా ఉండి నడిపించమని కోరుచు ఈ చిన్ని ప్రార్థన నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మనలందరినీ కూడా ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చి కాచి కాపాడి ఈ సమయమున తన సన్నిధానములో చేర్చిన దేవాది దేవుడికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ, మరి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియపరచుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఈరోజు రేపు లేదు ఎల్లుండి క్రిస్మస్ పండగ సందర్భముగా ప్రతి సంవత్సరం కూడా మరి ఈ డేట్లోనే కార్యక్రమాలు పెట్టుకుంటాము అని పాస్టర్ గారు అన్నారు. కనుక మరి ఈ సమయంలో మరి మేమందరం కూడా రావడం, సేవకుడుగా నేను రావడం, మరి ఆత్మీయ సహోదరుల బీదర్ నుండి కూడా చాలామంది రావడం జరిగింది. మరి మనందరము దేవుని ఉద్దేశాలను తెలుసుకొని ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. ఎందుకంటే మనం ఆయన పిల్లలం కాబట్టి ఆయన క్రైస్తవులు అని పిలువబడిన వారిని ప్రత్యేకంగా ఏర్పరచుకొని ఆ పేరు ఇచ్చాడు ఆయన. మనము ఒకప్పుడు లోకస్తులమే, పాపులమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను అని రాయబడి ఉన్నది. అంటే మనందరం కూడా ఒకప్పుడు పాపులము అని వాక్యం చెబుతూ ఉంది. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు మనల్ని ఏం చేశాడంట? బ్రతికించాడు అని రాయబడింది. మనము బ్రతికిన వారమా చచ్చిన వారమా అంటే, ఒకప్పుడు చచ్చిన వారము, ఇప్పుడు బ్రతికున్న వారము. అవునంటారా? మాట్లాడాలి నాతో మాట్లాడినంత వాక్యం ఇంట్రెస్ట్ ఉంటుంది. నాతో మాట్లాడకపోతే వాక్యం నాకు చెప్పడానికే బోరు కొడుతూ ఉంటుంది. అంటే మీకు అర్థం కాదేమో అనుకుంటాను. నేను చెప్పే భాష, ఒకవేళ నేను చెప్పే శైలి, లేదా నేనేమైనా అంటే కన్నడ తెలుగు 2 మిక్స్ చేసి ఏమైనా మాట్లాడతానేమో అని నేను ఫీల్ అవుతాను. నేను ఫీల్ అవ్వకూడదంటే మీరు విన్న వాక్యాలు నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్తూ ఉండాలి. చెప్తారు కదమ్మా? మీరు కూడా చెప్తారు కదా? ఆయన చెప్తారులే. ఏంటంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయనతో కూడా ఇప్పుడు ఏం చేశాడంటే మనల్ని బ్రతికించాడు. అంటే ఇప్పుడు మనం బ్రతికున్న వారమా చచ్చిన వారమా? మాట్లాడాలి. బ్రతికున్న వారమే. దేన్ని బట్టి? క్రీస్తుని బట్టి. క్రీస్తు మనల్ని చచ్చిన వారుగా ఉంటున్న మనల్ని బ్రతికింపజేశాడు. అంటే మనము నిజంగా జీవించుచున్న వారమే అని చెప్పుకోవాలి. మళ్ళీ మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్తే మీరు జీవించుచున్నారని పేరు మాత్రమే ఉంది కానీ మీరు మృతులే అన్నాడు ఆయన. మళ్ళీ ఆ మాట మన జీవితంలో తీసుకుందామా? ఇప్పుడు ఈ మాట మన జీవితంలో తీసుకుందామా? జీవించుచున్నా అని పేరు మాత్రమే ఉంది కానీ మీరు మృతులే, అది మనకు వర్తించాలా? ఇప్పుడు ఒకప్పుడు మీరు అపరాధముల చేతును పాపముల చేతును బ్రతికుంటిరి, చచ్చుంటిరి, ఇప్పుడు మీరు జీవించుచున్నారు అన్న మాట మనం అప్లై చేసుకుందామా? ఏ మాట అప్లై చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం చెప్పండి. ఏ మాటని అప్లై చేసుకుందాం? ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అప్లై చేసుకుందామా?
లేదంటే ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటను అప్లై చేసుకుందామా? ఏమండి మీరేమంటారమ్మా? ఎఫెసీలోకి వెళ్దామా, ఎబ్రీలు ప్రకటన గ్రంథంలోకి వెళ్దామా? మాట్లాడండి, సిగ్గుపడద్దండి. మీరు సిగ్గుపడిన కొద్దిగా అపవాదికి చాలా సంతోషంగా ఉంటుంది. మీకు అర్థం కావాలా మీకు? మనం ఎంత సిగ్గుపడతామంటే వాడికి అంత హ్యాపీ. మనం ఎంత సిగ్గుపడతామంటే మన తండ్రికి అంత బాధ. మన తండ్రి బాధపడకూడదు, మనల్ని చూసి సంతోషించాలి. అపవాది గడికి కుళ్ళు రావాలి. నేను ఎంత వంచినా వీళ్ళు ఎప్పుడు చూసినా అటువైపే తిరుగుతారు కదా, నా వైపు రావట్లేదు ఏంటి వీళ్ళు అనిపించాలి. మనం సిగ్గుపడి మనం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నామనుకో, ఏది పెళ్లి సంబంధానికి వచ్చినప్పుడు పెళ్లి కొడుకు ముందు కూర్చున్నప్పుడు సిగ్గుపడుతూ తల వంచుకొని మాట్లాడినట్టుగా ఉంటుంది మనది. అలా ఉండకూడదు. మనం ఎవరు బిడ్డలం? మనము దేవుని బిడ్డలం. మనలో ఉన్నవారెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పిరికి ఆత్మనా, ధైర్యం కలిగిన ఆత్మనా? ధైర్యం కలిగిన ఆత్మ. ఆత్మ కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? చాలా ధైర్యంగా ఉంటారు, పవర్ఫుల్గా ఉంటారు. చాలా ఎవరు పొడిచేవాడు వచ్చి ముందు నుంచున్నా భయం అనేది వాడికి ఉండదు. అలా ఉండాలి. మరి మనం మాట్లాడుతూ ఉండాలి, వాక్యం చెప్పేవాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. అందుకే ఏ వచనాన్ని అప్లై చేసుకుందామండి మనం. ఎఫెసీ పత్రికలో ఉన్న మాటని వాస్తవమే కదండి. ఒకప్పుడు మనం చచ్చాం, ఇప్పుడు క్రీస్తు వచ్చి మనల్ని బ్రతికించాడు. పాపములతో చచ్చిన వారుగా ఉన్నాము, లోకానుసారంగా ఉన్నాము, లోకపు అలవాట్లలో మునిగిపోయాము, అందులోనే తేలిపోయాం మనం. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి లోకానికి మన కొరకు తన ప్రాణం పెట్టి రక్తం చిందించి మన అపరాధములన్నిటిని తుడిచి శుద్ధి చేసి పరిశుద్ధులుగా ఆయన మందిరంలో మనల్ని చేర్చాడు. ఇక మనము పాపాత్ములని చెప్పుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే మరి పాపం చేస్తే చెప్పుకోవాలి. మరి పాపం చేయం కదా, మనం చేయకూడదు కూడా. పాపం చేయకూడదు, చేయమని నేను నమ్ముతున్నాను. కనుక ఎఫెసీ రాసిన పత్రికలో రాయబడిన మాట ప్రకారంగా మనము అపరాధముల చేత పాపముల చేత ఒకప్పుడు చచ్చిన వారమై ఉంటేమి, కానీ చచ్చిన వారిని చచ్చిన వారుగానే వదలకుండగా దేవుడు మనకు జీవాన్ని పోసేవడం ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా. యేసుక్రీస్తుని లోకానికి పంపేయడం జరిగింది. ఆయన వచ్చాడు, మన కొరకు ఎన్నో ఉపదేశాలు చేశాడు, మనల్ని శుద్ధి చేయాలని తన ప్రాణాన్నే ధారపోశాడు. ఆయన రక్తాన్ని మన కొరకు సమర్పించుకున్నాడు. ఆయన రక్తములో కడగబడిన వారుగా ఈరోజు మనం ఇక్కడ మందిరములో ఉన్నాము. ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన కొరకే జీవించేవారుగా ఉండాలి. అంతేగాని ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా మనం క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటున్నా కూడా మనం ఒకసారి లోకాన్ని తిరిగి చూసామనుకో, మనం నిజమైన క్రైస్తవులు కాదు. ఎందుకంటే ఇందులోకి వచ్చిన తర్వాత వెనుకడుగు వేయకూడదు అంటుంది వాక్యం, వెనక తిరిగి చూడకూడదు అంటుంది వాక్యం. ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదువుకుందాం. మీరు దినములను, మాసములను, ఉత్సాహకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గురించి నేను భయపడుచున్నాను అన్నాడు. ఎవరు భయపడుతున్నారు? మీ దాసుడు, మీ సేవకుడు. ఏంటి? ఆచారాల్లోనికి వెళ్ళిపోతున్నారు. నేను ఇంత కష్టపడి వాక్యం చెప్తున్నప్పటికి కూడా నిజంగా అంటే పొద్దున 5:30కి నేను ట్రైన్ దిగాను. నాకంటే ముందు వచ్చి రైల్వే స్టేషన్లో ఉన్నారు సార్ గారు. ఆటోలో తీసుకొని వచ్చాడు. వస్తూ ఆయన సేవ ఎలా చేశాడో, ఎలా చేస్తున్నాడో అని నేను అడిగితే అంత వివరంగా చెప్పాడు. ఆయన పుట్టింది పెరిగింది బీదర్లోనైతే, ఆయన కష్టపడి పని చేసుకునేది హైదరాబాదులో అయితే, హైదరాబాదు నుండి మారుమూల గ్రామము రెంపల్లిలో వచ్చి వాక్యం చెప్తూ మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి ఆయన ఎంత కష్టపడుతున్నాడో. ఎందుకు? మిమ్మల్ని అందరినీ పరలోకానికి నడిపించాలని, పరలోకానికి తీసుకెళ్ళాలి. నేనొక్కడే పరలోకానికి వెళ్తే బాగోదు, నాతో పాటు కూడా నా సంఘాన్ని కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళాలన్న ఒక ఆలోచన, ఆశ, ఆకాంక్ష, సంకల్పాన్ని పెట్టుకున్నాడు ఆయన. ఆయనకు ఒక సంకల్పం ఉంది.
ఎలాగైనా సరే రెంపల్లిలో ఉన్న గ్రామస్తులందరినీ కూడా, ప్రజలందరినీ కూడా కులమత భేదం లేకుండా రక్షణలోకి తీసుకురావాలి. ఎలా చేస్తే తీసుకెళ్తాను నేను, వీళ్ళందరినీ నా వెంట పెట్టుకొని వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నాడు ఆయన. అంత కష్టపడుచున్నాడు. అంత కష్టపడుచున్న ఆయన, ఇదిగో ఈ వచనం ఆయనకు వర్తిస్తుందని నా భావన అండి. ఈ వచనం ఆయనకే వర్తిస్తుంది. ఏమని రాయబడిందో మళ్ళీ ఒకసారి చదవండి. మీరు అన్నాడు, మీరు ఏం చేస్తున్నారంటే కాలములను, సమయములను, తర్వాత ఉత్సాహ కాలములను, పండుగలను, అమావాస్యలను, నూతన సంవత్సరాలను ఏం చేస్తున్నారంట, ఆచరించుతున్నారు. మీరు ఎక్కడ మళ్ళీ వెనక తిరిగిపోతారేమో అని భయం అంట ఆయనకి. సేవకుడికి ఏముంది? సంఘము వాక్యాన్ని వదిలేసి ఆచారంలోకి వెళ్ళినప్పుడు ఏమైపోద్దంటే దైవదాసులకు భయం పుడుతుందండి. చాలా భయం వేస్తుంది. ఆయనే కాదు, ఆయన స్థానంలో ఏ సేవకుడు ఉన్నా కూడా భయమే వస్తుంది. ఈ ఆచారాల్లోకి వెళ్ళిపోతే నేను ఇంతలా కష్టపడుతున్నాను, సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నాను, ఏది రైటో ఏది రాంగో, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో అనేది అన్ని విషయాలు నేను నేర్పిస్తున్నప్పటికి కూడా సంఘము వెనకెళ్ళిపోతున్నది ఏంటి అనేది ఒకటి భయం అనేది చేరుకుంటుంది. అదే పౌలు గారికి కూడా ఆ భయమే వచ్చిందంట. ఆ మహానుభావుడికే భయం వచ్చిందంట. ఈ చిన్న చిన్న సేవకులైన మాకెంత భయం ఉండొచ్చు ఒకసారి ఆలోచించండి. ఏమంటున్నాడండి ఆయన? చదువుతారా మళ్ళీ గట్టిగా మాటని? 2 దినములను, మాసములను, ఉత్సాహ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోతుందేమో అన్న భయం. నేను రాత్రింపగలు కష్టపడుతున్నాను. నిజంగా అంటే పౌలు గారు కూడా కొరింథీ సంఘాన్ని, ఎఫెసు సంఘాన్ని, ఫిలిప్పి సంఘాన్ని, కొలెసి, మళ్ళీ తర్వాత తెసలోనిక సంఘాన్ని, ఇలా 14 సంఘాలు ఆయన కట్టాడు. ఆ 14 సంఘాలు స్థాపించటానికి ఆయన రాత్రింబగులను ఆయన కష్టపడి సంపాదించాడు. ఆత్మలను సంపాదించాలంటే ఊరికినే రారండి ఆత్మలు. ఏమండి, ఒక సేవకుడు రక్తం దారపోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సేవకుడు ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సేవకుడు అనేక శ్రమలు అనుభవిస్తే కానీ కొన్ని ఆత్మలు చేతికి దొరకవు ప్రియులారా. అంత కష్టపడ్డాను నేను, నా కష్టం ఎక్కడ వ్యర్థమైపోతుందేమో అన్న ఫీలింగు ఎవరికి ఉందంటే పౌలు గారికి ఉంది. నేడు అనేక నిజ సేవకులకి ఆ బాధ ఉంటుంది ప్రియులారా. కొందరు సేవకులు ఉంటారు, ఎవరో సంపాదించిన ఆత్మలు ఎవరో గద్దొచ్చి కోడి పిల్లని ఎత్తుకొని పోయినట్టుగా ఎత్తుకొని పోతూ ఉంటారు. వాళ్ళ కష్టం ఉండదు, వాళ్ళకి శ్రమ ఉండదు. ఏ కష్టం సంవత్సరం అంతా కష్టపడి ఈ సేవకుడు దాన్ని ఆ కోడి పిల్లల్ని పెంచుకున్నట్టుగా పెంచుకుంటే గద్దొచ్చి తన్నుకుపోతూ ఉంటుంది. వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవు, వాళ్ళకి బాధ ఉండదు, వాళ్ళకి భయం ఉండదు. ఎందుకంటే ఎవరిదో చేసి పెట్టిన రెడీమేడ్ ఫుడ్ తీసుకుని తింటే ఆడు కడుపు నిండిపోద్ది అంతే. ఆడికి వంట చేసుకొని తినేవాడికి తెలుస్తుంది దాని బాధ ఏంటో, దాని కష్టం ఏంటో ఆయనే తెలుస్తుంది. నిజంగా ఈ మాట మనం ఆలోచించినప్పుడు మనము ఆచారాలలో ఉండకూడదు అంటున్నాడు, విచారాలలో ఉండాలి అంటున్నాడు. విచారించండి, దేవుని జ్ఞానము ఏమై ఉన్నదని ఆలోచించాలి. దేవుడి కొరకు నేను ఎలా చేస్తే, ఎలా బ్రతికితే బాగుంటుందని ఆలోచించాలి. సంఘముగా కూర్చొని ఆలోచిస్తే ఇంకా వండర్ఫుల్గా ఉంటుంది. వ్యక్తిగతంగా కాకుండా సేవకుల్ని లేదా సేవకుడితో పాటు సంఘం కూడా ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉండి నిలబడి, సార్ మనం అది చేద్దాం, మనం ఇది చేద్దాం, మనం ఇలా చేద్దాం, మనం అలా చేద్దాం, ఏ విధంగా అయినా సరే సార్ మన గ్రామాన్ని కాపాడుకుందాం, చుట్టుపక్కల గ్రామాలను కాపాడుకుందాం సార్, ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి సార్, మీరు ఆర్డర్ వేయండి సార్, మేము చేసేస్తాం సార్ అన్నట్టుగా సంఘం ఉండాలి. అప్పుడు సంఘ సేవకుడికి చాలా ధైర్యం అండి, గుండె ధైర్యం వచ్చేస్తూ ఉంటుంది. చాలా గుండె ధైర్యం వచ్చేస్తూ ఉంటుంది. అబ్బా, నా సంఘం కొరకు నేను ఏమైనా చేయాలనిపిస్తూ ఉంటుంది ఆయనకి. మీరు ఆ మాట ఎప్పుడైతే మీ నోట వస్తుందో మీ సేవకుడు ఎంత ధైర్యం కలిగి ఉంటాడంటే పొడిచేవాడు ముందు వచ్చిన కూడా భయపడకుండా ధైర్యంగా నిలబడి మాట్లాడే సత్తా ఆయనకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ ధైర్యం రావడానికి గల కారణం సంఘం ప్రియులారా. సంఘం ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా బ్రతకకూడదు. సంఘం ఎప్పుడు కూడా సంఘ సేవకుని కానీ దేవుని కానీ పక్కన పెట్టి ఆలోచన చేయకూడదు ప్రియులారా. ప్రతి విషయంలో కూడా మీ మీద ఉన్న నాయకుల్ని ప్రేమించండి అంటుందండి ఇబ్రీయులకు రాసిన పత్రిక. మనం చూసినట్టయితే 13వ అధ్యాయం 17వ వచనం అనుకుంటాను, 16, 17 ఇబ్రీయులకు రాసిన పత్రిక 16,
తీశారా? 13వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుకుందాం ప్రియులారా. 16వ వచనం నుండి. అమ్మా, ఉపకారమును ధర్మమును చేయక మరువకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు సేవకుడిగా మీకా? అమ్మా నాయనా, సేవకుడికి నిష్ప్రయోజనమా, మనకు నిష్ప్రయోజనమా? మనకు నిష్ప్రయోజనం. దేనికి? నాయకులని దుఃఖపరిచి, నాయకులని బాధపరిచి, ఆయన పని ఏంటంట? మీ ఆత్మలు కాపాడే పని అంట. ఆత్మలకు కాపరండి ఎవరు? సేవకుడు. సేవకుడు ఎవరికి కాపరి? గొర్రెలు కాపరి. మనందరం గొర్రెలైతే ఆ గొర్రెల కాపరి ఎవరు? సేవకుడు. అదే అంటున్నాడు ఆయన, మీ ఆత్మలను కాయుచున్నాడు అన్నాడు. కాయుచున్నాడు. ఎలా కాయిస్తున్నాడు? ఎలా కాస్తాడు చెప్పండి? సేవకుడు మీ ఆత్మలు ఎలా కాస్తున్నాడు? తప్పిపోకుండా కాస్తున్నాడు. మీరు ఎక్కడ లోకంలో పడిపోయి మళ్ళీ వెనక పురాతనలో మీరు ఎలాగైతే అన్నిల ఆచారంలో ఉన్నారో, లేకపోతే అజ్ఞాన దశలో ఉన్నారో అందులోకి వెళ్ళిపోతారేమో. తాగుబోతాడు మళ్ళీ తాగడానికి వెళ్తాడేమో, తిరుగుబోతాడు మళ్ళీ తిరగడానికి వెళ్తాడేమో. వీళ్ళని కాపాడుకోవాలి, వీళ్ళని ప్రతి వారం హెచ్చరించాలి, ప్రతిరోజు హెచ్చరించుకోవాలి, వీళ్ళని సాతాను వచ్చి వీళ్ళని ముట్టకుండా కాపాడుకోవాలి సంఘాన్ని అని సంఘ సేవకుడికి చాలా ప్రయాసం ఉంటుందండి. నిజంగా చెప్పాలంటే నా అనుభవం మాటలు చెప్తున్నాను నేను. సంఘ సేవకుడు చాలా కష్టపడతాడు. ఎందుకంటే ఏ సమయంలో ఏ రూపంలో అపవాది వచ్చి మిమ్మల్ని ఎత్తుకొని పోతాడో తెలియదు. అందుకే ఆయన ఏమండి నిబ్బరము కలిగిన వాడుగా మిమ్మల్ని కాపాడుతూ ఉండేవాడే సంఘ నాయకుడు. ఎలాగుంటే నాకెందుకు, నాకు వచ్చే కానుకలు నాకు వస్తే చాలు, నేను కానుకలు తీసుకుంటాను, వాళ్ళకు వాక్యం చెప్తాను, వాళ్ళు బతికుంటే దేవుడి కొరకు బతికితే పరలోకానికి వస్తారు, లేకపోతే నరకానికి పోతారు, నాకేంటి అన్నాడు అనుకోండి, వాడు అస్సలు సేవకుడే కాదు. ప్రతి కష్టంలో, నష్టంలో, బాధలో, దుఃఖలో, నిందలో, అవమానాల్లో మీకు తోడుగా ఉండి నడిపించి మిమ్మల్ని ధైర్యపరిచేవాడే సేవకుడు. ఆ సేవకుడు ఆత్మలు కాసేవాడు. ఆ సేవకుడికి మీరు లోబడాలి అంటుంది వాక్యం. లోబడాలి, భయభక్తి కలిగి జీవించాలి. చాలా సంఘాలు చూస్తూ ఉంటానండి. కొన్ని సంఘాలు ఉంటాయండి, అయ్యగారికి వాక్యం చెప్పడానికి రాకపోయినా పర్లేదు కానీ అయ్యగారిని చాలా గాఢంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారండి. విశ్వాసం లేదంటారా? అబ్బో, ఒక్కొక్కసారి అంటుంటారు మా అయ్యగారే మాకు దేవుడు అంటుంటారు వాళ్ళు. ఎవరంట దేవుడు? పాస్టర్ గారే దేవుడు. ఆయన ఏం చెప్తే అది మేము చేసేస్తాం. ఆయన ఇది దెమ్మంటే తెచ్చేస్తూ ఉంటారు, ఇది ఇవ్వమంటే ఇచ్చేస్తూ ఉంటారు, ఇది చేయండి అంటే చేసేస్తూ ఉంటారు. ఈయన వాళ్ళ గురించి ఆలోచన ఉండదు కానీ వాళ్ళకి సేవకుడి మీద చాలా ప్రేమ ఉంటుంది. సేవకుడు వాళ్ళ మీద ఉండదు. సేవకుడు ఏంటి, ఎప్పుడు చూసినా తే 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 అంటూ ఉంటాడు. ఇవ్వు 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 ఏంటి, ఇచ్చుకునేదే పుచ్చుకునేదే కానీ ఆయన నుండి వాళ్ళకి మంచి ఉపదేశం చేయాలి, వీళ్ళని కాపాడాలి, వీళ్ళు పరలోకానికి నడిపించాలి, వీళ్ళకి దైవత్వం అంటే ఏంటో అని పరిచయం చేయాలన్న ఆలోచన ఈరోజు చాలామంది సేవకులకు లేదు. అలాంటి సేవకులు అపురూపంగా దొరుకుతారు. మంచి సేవకులు ఉన్నది ఉన్నట్టుగానే వాక్యం బోధించి సంఘాన్ని బలపరిచి తనతో పాటు సంఘాన్ని పరలోకానికి నడిపించుకొని వెళ్ళే సేవకులు అపరూపం అండి. అలాంటి సేవకుడు మీకు దొరికాడు, మీ అదృష్టం అని నేను అంటున్నానండి. మీరేమనుకున్నారో మీ సేవకుడి గురించి నాకు తెలియదు కానీ ఆయన చేస్తున్న సేవ పరిచర్ను నాకు కొద్దిగా పరిచయం ఉంది. ఆయన కొద్దిగా మాట్లాడాడు. అది విన్నప్పటి నుంచి నాకు ఒక వేదన కలిగింది. ఏంటి ఎక్కడో ఉండి, ఎక్కడో పెరిగి, ఎక్కడో తిరుగుతూ, ఎక్కడో కష్టపడుతూ, ఎక్కడో వచ్చి ఈ మారుమూల గ్రామంలో సేవ చేయాలనే ఒక గురి ఎలా వచ్చింది ఈయనకి? ఎందుకు ఇంత ఆతురత? ఆత్మలు సంపాదించాలన్న ఆలోచన ఎందుకు ఈయనకి? ఇక్కడ ఎవరైనా క్రైస్తవులు ఉన్నారా అంటే కొద్దిమంది, ఎన్నో కుటుంబాలు అన్నాడు. ఒక 5-6 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి సార్. ఈ కుటుంబాలని నిలబెట్టుకోవాలి, ఈ గ్రామం అంతటికి సువార్త చేయాలి అని అంటున్నప్పుడు, ఆ మాటలు వింటున్నప్పుడు నాకు చాలా బాధ అయింది. ఎందుకంటే ఈ చిన్న వయసులో, పెద్ద ముసలోడేం కాదు, నాకంటే చాలా చిన్నవాడు, ఈ చిన్న వయసులో ఇంత పెద్ద ప్రణాళికను వేసుకున్నాడు కదా. చెయ్యాలి నేను
ఇక్కడ సేవ చేయాలి, ఈ చుట్టుముట్టు గ్రామాలన్నిటినీ దేవునిలోనికి నడిపించాలి. అంతేకాకుండా ఆయన ఇంకోటి చెప్పాడు, నేను బీదర్లో కూడా సేవ చేయాలి, నేను ఎలాగైనా అక్కడ ఉంటున్న ఆత్మీయుల్ని సేవకుల్ని కాపాడుకోవాలి, సత్యంలోకి నడిపించుకోవాలన్నాడు. ఆ ఒక గురి సేవకుడికి ఉండవలసిన లక్షణాలు మీ సేవకుడికి ఉన్నాయండి. మీ సేవకుడిని ప్రేమించండి అని నేను తెలియపరుస్తున్నాను. ప్రేమించండి, ఊరికనే ప్రేమించొద్దండి. ఆయన దగ్గర సత్యం ఉంది కనుక, సత్యం చెప్తాడు కనుక. ఏమండి, ఏదైనా కాணிకలు ఆశిస్తాడా మీ పాస్టర్ గారు? ఒక మాట చెప్పండి, నిజం చెప్పండి, అబద్ధాలు మాట్లాడొద్దండి. ఆయన ఇక్కడే ఉన్నాడు, మీరు ఇక్కడే ఉన్నారు, నేరంగా మాట్లాడండి. ఏదైనా ఆశిస్తాడా? ఆశించలేదు కదండి, ఏం ఆశించలేదు. సొంతంగా హైదరాబాద్ నుండి ఖర్చు పెట్టుకొని వచ్చి ఇక్కడ మీ సేవకుడి గురించి 2 మాటలు చెప్తారు ఎవరైనా? సేవకుడు నిస్వార్థంగా సేవ చేస్తాడు, మిమ్మల్ని సత్యంలో నడిపిస్తాడు, మాకు తెలిసిన అనుభవం అది కదా. ఎందుకంటే చాలా బాధ్యత కలిగి, ఆత్మల బరువు కలిగి, భారం కలిగి జీవించగలుగుతున్నాడు. ఇది ఓకేనమ్మా మీ సంఘం పెద్ద చెప్పేది? ఏమమ్మా మీరు ఒప్పుకుంటారా? అబ్బా, సంఘం సాక్ష్యం చెప్పిందండి, ఇంతకంటే గొప్పది ఏముందండి చెప్పండి. నిజంగా ప్రియులారా, అలాంటి సేవకుడు మనకు దొరకటం అదృష్టం, భాగ్యం అనుకోవాలి, వదులుకోకూడదు. ఎందుకంటే కానుకల కొరకు వచ్చే సేవకులు ఉన్నారు, డబ్బు కోసం వచ్చే సేవకులు ఉన్నారు. వాళ్ళు మనకు వద్దు, అలాంటి వాళ్ళ అవసరం కూడా మనకి లేదు. ఎందుకంటే మనకు కావాల్సింది సత్యం, మనల్ని నడిపించి పరలోకానికి నడిపించి ఒక మంచి నాయకుడు కావాలి. ఆ నాయకుడు మన దగ్గర ఉన్నాడు అన్నప్పుడు ఆ నాయకుడిని విడిచిపెట్టుకోవడానికి మనం ఎంత మాత్రం విడిచిపెట్టకూడదు. అర్థమైందే? అందుకే అంటున్నాడు, ఇబ్రీ రాసిన పత్రికలో అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, ఉపకారమును ధర్మమును చేయుట మర్చిపోకుడి, దేవునికి ఇష్టమైన పనులు అవన్నీ మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నది అన్నాడు. వీళ్ళకి ఒక బాధ్యత అనేది ఉంది, సేవకుడికి ఒక బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. ఏంటంటే, దేవా నేను రెంపల్లి గ్రామానికి వెళ్ళి ఇన్ని ఆత్మలు సంపాదించాను, ఇన్ని ఆత్మలకు నీ సత్యాన్ని చెప్పాను, ఇన్ని ఆత్మలు నిలబెట్టాను నేను, ఇదిగో దేవా అని రేపు చనిపోయిన తర్వాత మిమ్మల్ని అందరిని తీసుకుని వెళ్ళి దేవుని ముందు నిలబెట్టే ఒక బాధ్యత ఆయనకు ఉందంట ప్రియులారా. అందుకే ఆయన అంత కష్టపడుచున్నాడు. ఊరకనే కాదు కష్టపడడం, ఎందుకంటే తనకు పరలోకం కావాలి. తనకు పరలోకం కావాలంటే సేవ చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకు? తనను తాను కాపాడుకోవడానికి తను పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా బ్రతుకుతూ, వాక్యానుసారంగా బ్రతుకుతూ, తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఇంట్లోనే కూర్చుని ఏదో సంఘానికి ఒక మంచి విశ్వాసిగా ఉండిపోతే అయిపోయింది, పరలోకం వచ్చేస్తుంది మనకు. అవునా కదా? అందరినీ పరలోకానికి నడిపించాలంటే అది చాలా భారం కలిగినది. అది అందరినీ పరలోకానికి నడిపించాలి. నా అనే వాళ్ళని, నాకు పరిచయస్తుల్ని, నాకు తెలియని వారిని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. వాళ్ళని నాతో పాటు నేను ఒక 10 మందిని తీసుకొని వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉండటం అనేది ఇది శ్రేష్టమైన ఆలోచన. అందుకంటాడు ఇక్కడ, వారు మీ యొక్క ఆత్మలను కాపాడవలసిన బాధ్యత ఉంది కనుక ఆయన ఎప్పుడు కూడా బాధపరిచే విషయము మీలో ఉండకూడదు అంటున్నాడు. బాధ అనేది పరచకూడదు, సేవకుడిని బాధ పెట్టకూడదు. నన్ను అడిగితే సేవకుడిని బాధ పెట్టకూడదు. సేవకుడిని ఒకవేళ బాధ పెట్టామనుకో, సేవకుడికి నష్టం అంటే ఏమి లేదండి. ఒక మాట చెప్తాను బాగానండి, సేవకునికి నష్టం అంటూ ఏమీ లేదండి. నష్టపోయేదంతా ఏమని? ఎవరికి? అక్కడ ఉంది చూడండి, ఆయన దుఃఖముతో చేసిన ఎడల, దుఃఖముతో ఆయన సేవ చేసిన ఎడల మీకు ఏమి ప్రయోజనము లేదు అన్నాడు. మీకు ఏమి ప్రయోజనము లేదు అంటే మనం ఆయన బాధపరుచుకుంటూ, మనం బాధపడుతూ, ఆయన్ని ఒక రకంగా కించపరిచి మనం ఏదైనా చేసామనుకోండి, మనం పెద్దగా నీతిగా బ్రతుకుతాడు. ఏదో చేస్తాము, ఇది చేద్దామని పండుగలు వచ్చినప్పుడే చాలా ఉంటుంది మన వాళ్ళ సంభ్రమాలు. నేను నిజంగా చాలా సంఘాల్లో ఈ పండుగ మూమెంట్లోనే చాలా సంభ్రమాలు ఉంటాయి. పాస్టర్ గారిని పక్కకు తెచ్చేస్తూ ఉంటారు. మనం చర్చికి డెకరేషన్ అలా చేద్దాము, ఇలా చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దామని డబ్బులు పోగేసుకొని అంత ఖర్చు పెట్టి ఇంత ఖర్చు పెట్టి మొత్తానికి ఆడంబరం చేస్తారు, సడగర చేస్తారు. అంతా అయిపోద్ది. మళ్ళీ వీడెవరో తెలీదు, మళ్ళీ చర్చికి రారు. ఆ పండుగ 2 రోజులు మాత్రమే గుంపులు గుంపులుగా వచ్చేస్తూ ఉంటారు. ఆ పండుగ అయిపోయిన మరుసటి రోజు చూడండి, మరలా వీళ్ళు ఎక్కడి వారో ఎవరో ఆదివారం నాటికి మళ్ళీ కనపడరు. అది మంచిదా? ఏమండి, సంవత్సరానికి ఒకసారి పాస్టర్ బాగా సంతోషంగా ఉంటాడు. ఎప్పుడు?
పండుగ రోజే. ఎందుకు? సంఘం నిండిపోయి ఉంటుంది. నిజమే కదా, సంఘము నిండిపోయి ఉంటుంది, చాలామంది వచ్చేస్తూ ఉంటారు. కనుక ఆ రోజే ఆయనకి ఆనందం. అబ్బో నా సంఘం పెద్దగా అయిపోయింది, ఈరోజు చాలామంది వచ్చేసారు అంటారు. మళ్ళీ వచ్చి ఆదివారానికి ఒకరు కూడా ఉండరు. ఏది యథాస్థితిగా ఎంతమంది వస్తూ ఉంటారో అంతమందినే ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. అది కాదు ప్రియులారా, మనం సంఘస్థులుగా మనం చేయవలసిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. మనం చేయవలసిన సేవకులకు సపోర్ట్గా నిలబడి మనం చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. మనం ఊరికనే ఉండేవాళ్ళగా ఉండకూడదు ప్రియులారా. సంఘస్థులో ఏదైనా చేయడానికి ముందుకు రావాలి, సేవకుడికి సపోర్ట్గా ఉంటూ ముందుకెళ్ళి. ఎందుకంటే ఇక్కడ పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడే ప్రసంగం ఇచ్చాను, ఇక్కడ గుడి దగ్గర పాటలు వేసారు, మాట్లాడుతున్నారు, చాలా గందరగోళం అయిపోయింది. ఆ రోజు మరి ఊర్లోన పెద్దలు అనేవాళ్ళు ఎవరు లేరా? పెద్దల దగ్గర సమక్షం కూర్చోవాలి, ఆ పెద్దలతో మాట్లాడాలి, సంఘంతో వెళ్ళాలి. అయ్యగారు ఆదివారానికి ఒకసారి మాకు సెలవు ఇవ్వండి, మీ పాటలు బంద్ చేసుకోండి, మాకు అవకాశం ఇవ్వండి. మేము ఒకేసారే కదా ఆదివారం కదా ప్రార్థన పెట్టుకుంటున్నాము, మీరు సౌండ్ పెడితే బాగోదు. మేము ఎవరైనా సేవకులు పిలిపించినప్పుడు మీరు మాకు సహకరించండి, మాకు తోడుగా ఉండండి అని అందరూ సంఘముగా వెళ్ళి మాట్లాడుకోవాలి ప్రియులారా. మనం ఎందుకంటే ఇది మనది అన్నప్పుడు మనకు అవన్నీ బాధ్యతలు గుర్తొస్తూ ఉంటాయి. సంఘం ఎప్పుడు మనది అనుకోవాలి. మనది అయ్యగారిది అనుకుంటే మనం ఏం కాదన్నమాట. ఇందులో అయ్యగారిది అనుకుంటే మనది, ఇది ఇందులో ఏమీ కాదు, ఇది మనది అన్నప్పుడే మనం ఏదైనా చేయగలము, ఏమైనా చేయగలం. అర్థమైందా ప్రియులారా? అందుకే ఆయన ఆత్మలను కాచేవాడు అన్నాడు కనుక సేవకుడు ఎప్పుడు కూడా దుఃఖముతో సేవ చేయకూడదు, బాధతో సేవ చేయకూడదు, కన్నీళ్లు కారుస్తూ సేవ చేయకూడదు. ఎందుకంటే వాక్యం చెప్పి ఆత్మలో రక్షించాలని ఆయనకుంటే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటామంటే ప్రియులారా, సేవకులను అవమానపరుస్తూ ఉంటాం, బాధపరుస్తూ ఉంటాం, తిడుతూ ఉంటాం, ఏదేదో అనేస్తూ ఉంటాం. ఇవన్నీ ఏవి కూడా మనలో ఉండకూడదు ప్రియులారా. ఎందుకంటే మన కుటుంబంలో ఆయన కూడా ఒక్కడనుకున్నప్పుడే మనం బాగుంటాం. అర్థమైందా? ఏమండి, ఒక సేవకుడిని ఏమనుకోవాలమ్మా? అమ్మా ఏమనుకోవాలి? అమ్మా ఏమనుకోవాలి? ఏమనుకోవాలమ్మా? నా కుటుంబంలో ఒక సభ్యుడు, నా అన్నో నా తమ్ముడో అనుకున్నప్పుడే బాగుంటుంది. నా కుటుంబంలో ప్రతి సంఘంలో ఎన్ని కుటుంబాలు అవుతున్నా అన్ని కుటుంబంలో ఆయన ఏమై ఉండాలి? అన్నయ్యనే ఉండాలి, తమ్ముడైనా ఉండాలి, తండ్రిగా అయినా ఉండాలి. అలా ఉంచుకోవాలి కూడా. అలా ఉంచుకున్నప్పుడు మాత్రమే మనము సంఘాన్ని బలపరచుకోగలము, సేవకుడిని బలపరచగలము. నా సమస్య నా సేవకుడిది, నా సేవకుడి సమస్య నాది అనుకోవాలి. ఎందుకంటే ఇది మన ఇల్లు. ఇది ఎవరి కుటుంబం అంట? భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము దేవుని కుటుంబము అని రాయబడి ఉంది. ఇది దేవుని కుటుంబము. దేవుని కుటుంబములో మనందరము కూడా సమానమే. మనందరం కూడా ఆయనకు పిల్లలుగా ఈ లోకములో జీవించాలి. మనం ఈ లోకములో పాపముతో జీవిస్తూ పాపాలతో కాలం గడుపుతున్న సమయమున యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర ఒక మాట మాట్లాడాడండి. ఏమని మాట్లాడాడు? తండ్రి, నేను లోకానికి వెళ్తాను, ఆ లోకానికి వెళ్ళి నీవేమైతే చెప్పావో అది చేసుకుని వచ్చేస్తాను అన్నాడు. ఇబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఇబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుండి మాట్లాడుకుందామండి. ఇబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకములోనికి ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు అని రాయబడింది చూడండి. అవునా? ఆయన ఈ లోకంలోనికి వచ్చేటప్పుడంట, ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? పూర్ణ హోమములు నీకు ఇష్టమైనవి కావు, బలి అర్పణ నీవు కోరలేదు, సర్వాంగ హోమములు నీవు కోరలేదు. దేవా, ఇవన్నీ కోరకుండా ఎందుకయ్యా నువ్వు పరలోకంలో ఎంత బాధపడుతున్నావు? అసలు నీ బాధ ఏంటి, నీ ఫీలింగ్ ఏంటి అని అడిగాడు దేవుడిని. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏంటి నువ్వు పోని మనుషుల దగ్గర ఏమైనా కోరుకున్నావా? ఏం కోరుకోను? బలి అర్పణలు కోరావా? లేదు. హోమం కోరావా? లేదు. పూర్ణ హోమ సర్వాంగ ఇవన్నీ ఏదో కోరావా? ఇవన్నీ ఏం కోరావా? కోరలేదు. మరి నీ పిల్లలు నీ కోసం బ్రతకట్లేదు కదా, వాళ్ళ గురించి నీకు ఎందుకు బాధ అన్నాడు. వాళ్ళ గురించి నీకు ఎందుకు బాధ? అదే కదరా, వాళ్ళ గురించే నా బాధ అన్నాడు. ఏంటి ఆ బాధ దేవుడికి? నా పిల్లలకి నా వర్తమానం పంచేవాళ్ళు కావాలి.
అదిగో రెంపల్లి గ్రామం అంతా పాడైపోతున్నది, చుట్టుముట్టు గ్రామాలన్నీ పాడైపోతున్నాయి, సరైన సేవకుడని వాడు లేడు, వాళ్ళ చత్య నరకానికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళకుండా కాపాడబడాలి, నా దగ్గరికి రావాలంటే ఎవరో ఒక్కరు ఆ ప్రాంతానికి వెళ్ళాలి, వాక్యం వినిపించాలి, వాళ్ళని కాపాడాలి, నా పిల్లల్ని నా చెంతకు చేర్చాలి అని భూలోక విషయంలో దేవుడు చింతించుచుండగా యేసు ప్రభు అంటున్నాడు, అలాగైతే నేను వెళ్తాను ప్రభువా, నేను వెళ్తాను. ఏంటి నీకు గొర్రెలు మేకల్ని ఎద్దుల్ని ఆవులు బలిస్తే నీకు ఇష్టం లేదు కదా, ఇష్టం లేదు కదా, కానీ రక్తం లేకుండా పాపం నివారణ కాదు కదా, అలాగైతే ఆ రక్తం నేనే చిందిస్తాను, నేనే వెళ్ళిపోతాను, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బలైపోతాను, నాకొక శరీరాన్ని అమర్చు అన్నాడు. ఇంకంతే, నాకొక శరీరాన్ని అమర్చు అంటే ఆత్మగా ఉన్న ఆయన, వాక్యముగా ఉన్న ఆయన, ఆ వాక్యానికి ఒక తొడగాలి, ఒక బాడీ తొడగాలి. అందుకే అంటున్నాడు, నాకొక శరీరాన్ని నాకు అనుగ్రహించు. ఆ శరీరం ద్వారా మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ మనుషులందరినీ నీ ప్రణాళిక చొప్పున పరలోకానికి నేను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి, నాకు ఒక శరీరమును అమర్చు అన్నాడు. అందుకే అమర్చిన తర్వాత మాట్లాడుతున్నాడు 7వ వచనంలో 10వ అధ్యాయం 7వ వచనంలో, పాప పరిహార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు, అప్పుడు నేను గ్రంథపు చుట్టల్లో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నాడు. నాకు ఒక శరీరాన్ని ఇవ్వు తండ్రి, నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఇంకంతే యేసు ప్రభు వారు తండ్రి బాధను చూడలేక, తండ్రి ఎందుకు బాధపడుతున్నాడు, భూమి మీద మనుషులందరూ పాపం చేస్తున్నారు గనక. మనిషి పాపం తొలగాలి అంటే యేసుక్రీస్తు లోకానికి రావాలి, మనిషి చేసే పాపాన్ని తుడిచివేయడానికి వచ్చాడు. ఆయన బాలయేసుగా తొట్టుల్లో పడుకోవడానికి రాలేదమ్మా, మనవాళ్ళు తొట్టులు కట్టి ఊపుతూ ఉంటారు, జోజో లాలి లాలి, ఏంటి చంటి పాపలాగా తొట్టులో ఉయ్యాల్లో ఊగుతూ ఉంటారు మనవాళ్ళు. చూసారా, రోమన్ కేథలిక్ చర్చిలకి వెళ్ళండి, మీకు తెలుస్తుంది. వెళ్ళారా? తొట్టులో పరుండబెట్టి మళ్ళీ చర్చి ముందు ఒక డెకరేషన్ చేస్తారు. ఏంటని? పశువుల పాక చేసి అందులో 2 దూడులాకి ఏదో 2 బొమ్మలు పెట్టేసి ఒక తొట్టి, పశువుల తొట్టి, ఆ తొట్టిలో ఈ బాలుని పెట్టేసి వీడెళ్ళి అక్కడ కర్పూరం వెలిగించటం, కాయ కొట్టడం, కొబ్బరికాయ కొట్టడం, అగరబత్తులు వెలిగించటం, అక్కడ పొడువుగా బార్లు పడి దీడి నమస్కారం చేయటం, ఇలాంటివన్నీ చేసేస్తూ ఉంటారు. ఈ దరిద్రులకి అర్థమైందో నాకు అర్థం కాల వాక్యం. ఆలోచించండి, అసలు యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా బ్రతికించటకు ఆయన వచ్చాడో, మనల్ని బ్రతికించేశాడు. ఇప్పుడు జీవము కలిగి ఉన్నాము, మనం ఏం చేయాలో మనకు నేర్పించాడు. అది వదిలేసి డిసెంబర్ 25 వచ్చిందంటే ఆయన పుట్టినరోజు అని చప్పట్లు కొడుతున్నాము. మార్చ్ ఏప్రిల్ వచ్చేసిందంటే ఆయన చనిపోయాడని గుడ్ ఫ్రైడే అని పండుగ చేసుకొని ఆచరిస్తున్నారు. ఈ పండుగలు ఆచారాలు అమావాసాలు చేయటం వలన పౌలు అంటున్నాడు, నేను పడిన ప్రయాసం ఎక్కడ వ్యర్థమైపోతుందేమో అన్నాడు. నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడి సంఘాన్ని కట్టుకున్నాను కదా, ఈ సంఘం ఇంత నేర్పించినప్పటికీ కూడా ఇంకా అన్యుల ఆచారంలోకి వెళ్ళిపోతుంది కదా, అసలు సంఘానికి ఏమైనా బుద్ధి ఉందా అని ఆలోచించాడండి. ఆయన భయం వేసిందంటండి ఆయనకి. నిజంగా అంటే ఆ గలతీలను చూడంగానే భయం వేసింది, ఎఫెసీలను చూడంగానే భయం వేసింది ఆయనకి. ఏంటి ఇలా ఉంటున్నారు, నేను ఎంత చెప్పినా కూడా వీళ్ళలో మార్పు అనేది రావట్లేదు ఏంటి, ఇన్ని సంవత్సరాలు కష్టపడి నేను రాత్రింబగులు కష్టపడి సేవ చేస్తే అసలు వీళ్ళలో మార్పు రావడం లేదేంటి అని బాధపడుతున్నాడు ఆయన. మార్పు రావట్లేదేంటి, నేను మార్పు కోరుతున్నాను, నా తండ్రి నాయన నా పిల్లలు మార్చని చెప్పాడు, నేను మార్చడానికి వచ్చాను, కానీ వీళ్ళు మారట్లేదేంటి, వీళ్ళు స్టాండర్డ్గా నిలబడట్లేదేంటి, ఇన్ని అమూల్యమైన ఆణిముత్యం లాంటి మాటలు చెబుతున్నప్పటికీ కూడా వీళ్ళ బుర్ర పని చేయట్లేదేంటి అని బాధ అండి పౌలు గారికి. నిజంగా అంటే పౌలు గారి బాధే కాదండి, అందరి సేవకుల బాధ అదేనండి, అందరి సేవకుల బాధ అదే. నిలదొక్కుకోవాలి, నిలబడాలి, వాక్యాన్ని గ్రహించుకోవాలి, వాక్యములో స్టాండర్డ్గా ఉండాలి, ఆ వాక్య విషయంలో పౌరుషం కలిగి ఉండాలి, ఆ వాక్య విషయంలో నిబ్బరం కలిగి ఉండాలి. మనం ఎందుకు మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలి, పరలోకాన్ని మనం చేరుకోవాలి, పరలోకానికి వెళ్ళటానికి ప్రయత్నించాలి తప్ప ఈ లోకంలో దేన్ని ఆశించి కూడా దేవుని దగ్గరికి మనం వచ్చేవారుగా ఉండకూడదు. ప్రియులారా, ఉండకూడదు. అదే మాట్లాడుతున్నాడు ఆయన.
ఇదిగో నా తండ్రి బాధపడుచున్నారు, నా తండ్రి కన్నీళ్లు చూడలేకపోతున్నాను. ఆయన వ్యసనపడుతున్నాడు. భూమి మీదకి ఎవరు వెళ్తారు, ఎవరు చెప్తారు? అందరూ దొంగలైపోయారు, అందరూ వెళ్తున్నారు, కానీ వాళ్ళ కడుపు కోసం వాళ్ళు కాపురులు అయ్యారు. వాళ్ళ పట్టు నింపుకోవడానికి కాపురులు అయ్యారు. వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి కాపురులు అయ్యారు. మొత్తం కాపురులు ఉన్నారు, చాలామంది కాపురులు ఉన్నారు. కానీ వాళ్ళ స్వజీవనము జీవించడానికి కాపురులు అయ్యారు. కానీ నా మాటలు ఉన్నది ఉన్నట్టుగానే బోధించేవాడు ఎవరు లేరు. అలాంటి వాళ్ళు ఉన్నారా? పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారా? దొంగ ప్రవక్తలుగానే ఉన్నారు. ఎవరో అక్కడక్కడ యెరెమీయా లాంటివాడు, ఎజ్కేల్ లాంటివాడు, కొందరు ప్రవక్తలు బైబిల్లో రాయబడింది. కానీ వీళ్ళకంటే ఎక్కువ ఎవరున్నారు? దొంగ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరూ ప్రజలు మోసం చేస్తారు, ప్రజలు మోసపోతున్నారు, నటిస్తున్నారు, నటన జీవితాన్ని కలిగి ఉన్నారు అందరూ కూడా. అంటే నిజమైన వాడు కావాలి, పరలోకానికి నడిపించేవాడు కావాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు సిద్ధపడ్డాడు. ఏమని? తండ్రి, ఇదిగో నేను వెళ్తాను, నాకు ఒక శరీరము అమర్చు, నాకు ఒక శరీరాన్ని ఇవ్వు, ఆ మానవ శరీరాన్నే ఇవ్వు, ఆ మానవ శరీరాన్నే ధరించుకోవాలి నేను. ఎందుకంటే నేను ఒక క్రూర మృగముగా వెళ్తే ఎవరు మారరు. ఒకవేళ నాకు పులి వేషమో లేకపోతే సింహము వేషమో నాకు ఇచ్చామనుకో, నేను ఆ ఊర్లోనికి వెళ్తే నన్ను చూసి అందరూ పారిపోతారు, లేకపోతే నన్ను చంపేస్తారు. నేను మానవుడిగానే పుట్టాలి, మానవాకారాన్ని ధరించాలి, వాళ్ళ స్వభావాలలోనే వాళ్ళతోనే ఉంటూ ఇదిగో ఇలాగే జీవించాలి అని ఆయన ఒక మార్గాన్ని వేసిపెట్టాడు పరలోకానికి. అందుకే నేనే మార్గము అన్నాడు. నేను ఎలాగైతే బ్రతికానో, ఎలాగైతే జీవించగలుగుతున్నానో అలాగే మీరు జీవించండి, ఖచ్చితంగా పరలోకానికి వస్తారు అన్నాడు ఆయన. పరలోకం చేరుకోవాలంటే ఎవరిని వెంబడించాలి చెప్పండి? ఇప్పుడు యేసుని వెంబడించాలి. ఆయనే నిజమైన మార్గం అంటే ఆయనే మాదిరిగా ఉండేవాడంటే ఆయనే. మనం ఎవరిని అనుసరించినా ఎక్కడో ఒక చోట పడిపోతాం, కానీ యేసుని అనుసరిస్తే మనం పడటం అనేది అసాధ్యం ప్రియులారా, అసాధ్యం. అంత మహనీయుడండి. ఈ లోకానికి రావటానికి ఉద్దేశం అది. మనం అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన వారంగా ఉన్నాం. సత్యం ఊరికనే అదేమంటారు, శవంలాగా ఈ లోకంలో తిరుగుతున్నాం అంతే అన్నాడు కదా. మీరు జీవించుచున్నారని పేరు మాత్రమే, కానీ మీరు అలాంటి వారుగా ఉండేవాళ్ళం మనం. కానీ ఆ పేరును కొట్టేశాడు. ఈ పేరు నీకు వద్దు అమ్మ, నీకు ఈ పేరు వద్దమ్మా, ఈ పేరు వద్దు. ఏం పేరు? జీవము కలిగిన దానివిగా ఉండాలి నీవు, జీవపు మార్గములో నడవాలి నీవు అని మనకు జీవం పోసాడండి యేసుక్రీస్తు వారు. ఇంకా 2025 సంవత్సరాలు గతించిపోవడానికి వచ్చినా ఇంకా ఏమని అంటున్నారు మనోళ్ళు? యేసు పుట్టాడు. ఎప్పుడు? ఈరోజు పుట్టాడా? రేపు పుడతాడా? ఎల్లుండి కదా పుట్టేది యేసు ప్రభు. ఇదే కదా ఈరోజు లోకం ఆచరించేది. ఆయన వచ్చాడు ఎవరి కొరకు? మన కొరకు. జీవించాడు ఎవరి కొరకు జీవించాడు? ఆయన తన కొరకు ఏమైనా జీవించాడా? ఏమంటే యేసు ప్రభు శరీరాన్ని ధరించుకోడు, చక్కగా హాయిగా ఉన్నాడు, యవ్వనస్తుడు, బలంగా, దుష్టంగా, అందంగా, 10,000 మందిలో సుందరాంగుడు అంట ఆయన. ఎంతమందిలో? 10,000 మందిలో సుందరాంగుడు అంట. అంత బ్యూటీ, అంత అందగాడు. ఆ అందగాడు ఎంతమందినైనా అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చు, హాయిగా సంపాదించుకుంటూ సుఖంగా ఉండొచ్చు. కానీ ఆయన సుఖంగా ఉండటానికి ఈ లోకానికి రాలేదు. ఎవరి కొరకు? మన కొరకే ఆయన రావడం జరిగింది, మన కొరకే పుట్టడం జరిగింది, మన కొరకే బ్రతకడం జరిగింది, మన కొరకే చనిపోవడం జరిగింది, మన కొరకే ఆయన పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళి అక్కడ కూర్చొని నిన్ను ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు వస్తావు అని. ఆయన జనన మరణ పునరుద్ధానాలు మన కొరకు జరిగితే మన కొరకే జీవించానంటుంటే మనల్ని కాపాడుకోవటానికే వచ్చానురా బాబు, మిమ్మల్ని కాపాడుకోవటానికి మీ అవతారాన్ని ఎత్తుకొని వచ్చానన్నాడు ఆయన. చూడండి ఒకసారి, ఇదే ఇబ్రీయులకు రాసిన పత్రిక, ఇబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను.
ఎందుకు శరీరాన్ని ధరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది యేసు ప్రభు వారికి? ఆయన ఏమై ఉన్నాడు? ఆది యందు వాక్యమై ఉన్నాడు ఆయన. వాక్యము, ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. ఎందుకు మన మధ్యలో నివసించాల్సిన పరిస్థితి ఏర్పడింది యేసు ప్రభు వారి కంటే? మనందరము కూడా మరణ భయము చేత బ్రతుకుచున్నాం. అపవాదికి దాసులుగా మారిపోయాం. అపవాది దాసత్వం నుండి మనల్ని విడుదల చేయాలనుకున్నాడంటే యేసుక్రీస్తు వారు. ఎలా? ఏ అవతారంలో రావాలంటే ఆయన అంటున్నాడు, నా పిల్లలు, నాకిచ్చిన పిల్లలు, దేవుడు నాకిచ్చిన పిల్లలు రక్త మాంసం గలవారై ఉన్నారు కనుక నేను కూడా అదే రక్త మాంసం గలవాడై ఈ లోకానికి వెళ్ళాలి. ఆ లోకంలో నా పిల్లల్ని నేను కాపాడుకోవాలి. ఈ మానవులందరినీ నాకు ఇచ్చాడు. నాకు ఇప్పుడు దేవుడిచ్చిన పిల్లలు అంట. మనం ఎక్కడ 14 నుండి చదివాం కదా, ఒకసారి 13వ వచనం చదవండి. నమ్ముకొని ఉందను అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, నేను ఉన్నాను, నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి నాకిచ్చిన పిల్లలు ఇదిగో భూమి మీద ఉన్నారు. ఆ పిల్లల్ని కాపాడుకోవడానికి నేను భూలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు ఆయన మనల్ని ఏమంటున్నాడంటే పిల్లలు అంటున్నాడు. దేవుడు నాకు ఇచ్చాడు రా మిమ్మల్ని, నా పిల్లలుగా చేసాడు మిమ్మల్ని, అవునా? నా పిల్లలే మీరు. అందుకు గనుక మీ కొరకు నేను రక్త మాంసము గలవాడై వచ్చాను. నేను రక్తము మాంసం ధరించుకున్నాడంటే యేసుక్రీస్తు వారు. ఎప్పుడు? 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు ఆయన ఈ లోకంలోకి. అప్పటి నుండి ఆయన ఏం చేశాడన్న సంగతి మనకు తెలుసు. ఎలా బ్రతికాడన్న సంగతి తెలుసు. ఎవరి కొరకు ప్రాణం పెట్టాడన్న సంగతి తెలుసు. దేనికి? మనల్ని కాపాడుకోవటానికి, మనల్ని నిత్య జీవంలోనికి నడిపించటానికి. ఆయన రక్త మాంసం ధరించుకుని వాక్యముగా దర్జాగా తండ్రి పక్కన ఉండవలసిన ఆయన సమానత్వంతో కూర్చున్న ఆయన, ఏ బాధ లేనివాడు హ్యాపీగా ఉండవలసిన ఆయన, ఆ తండ్రి బాధను చూడలేక, మనం చేస్తున్న పాపాలను చూడలేక వీళ్ళిద్దరిని కలపాలి, వీళ్ళిద్దరిని ఒకటి చేయాలన్న ఒక ఆలోచనతో తాను రక్త మాంసములు ధరించుకున్నవాడుగా మన కంటికి కనబడుతున్నాడు. వీడిని పాపం విడిపించాలి, తండ్రిని బాధ నుండి తొలగించాలి, మనిషిలో ఉన్న పాపాన్ని తొలగించాలి, తండ్రికి ఉన్న బాధని తీసేయాలి. వీళ్ళిద్దరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి. వీళ్ళిద్దరూ కలవాలంటే వీళ్ళిద్దరి మధ్యలో నేను నలిగిపోవాలి అనుకున్నాడు యేసుప్రభు వారు. చూశారా? యేసుప్రభు గారు ఏమయ్యారండి? భూమి మీదకి వచ్చి నలిగిపోయాడండి, మధ్యవర్తిగా వచ్చాడండి. అప్పుడప్పుడు మనం పరిసర ప్రాంతాల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి, అన్నదమ్ములకు జరుగుతూ ఉంటాయి, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళకి గొడవలు వస్తూ ఉంటాయి, కొట్లాడుకుంటుంటారు, కొట్టుకుంటూ ఉంటారు. మధ్యలో ఎవరైనా వెళ్ళి వాళ్ళని సమాధానపరుస్తూ ఉంటారు. అవునా? కొట్టుకోవద్దండి, తిట్టుకోవద్దండి, తప్పు ఏంటి, మీరేం వేరే వాళ్ళ అన్నదమ్ములే కదా, మనమే కదా, ఒకే ఊరొస్తులు కదా, ఎందుకు కొట్టుకోవాలి, తప్పు కదా అని ఒక పెద్ద మనిషిగా మధ్యవర్తిగా ఒక వ్యక్తి కూర్చొని వాళ్ళిద్దరిని కూర్చొని సమాధానపరిచి ఇద్దరిని కాంప్రమైజన్ చేసి ఇంటికి పంపించటం మనం పెద్దల లెక్క చూస్తూ ఉంటాం. మన ఊర్లో మన గ్రామాల్లో చూస్తూ ఉంటాం. లేదా పోలీస్ స్టేషన్ అయినా లేదా కోర్టు అయినా ఏదో చేస్తూ ఉంటారు, కలిపేస్తూ ఉంటారు. విడిపోవటం మంచిది కాదు, కలపటం అనేది ఒక నాయకత్వం కలిగి ఒక మనిషి ఉంటాడు ప్రియరా. ఇప్పుడు దేవుని బాధ ఒకవైపు, పాపముతో నిండి తూగుతున్న మనుషులు ఒకవైపు, వీళ్ళిద్దరినీ కలపాలనుకున్నాడు దేవుడు. ఏం చేయాలనుకున్నాడు? వీళ్ళిద్దరినీ కలపాలనుకున్నాడు. ఆ ఇద్దరిని కలపటానికి ఈ లోకానికి వచ్చాడమ్మా. మనలో ఉన్న పాపాన్ని, దుష్టత్వాన్ని, అపవాదిని, మరణ భయమును తొలగించాలని వచ్చాడు. ఆ భయం తొలగించాడు. మనలో ఉన్న దేశమును, అసూయను, కక్షలను తొలగించేశాడు. పరిశుద్ధతను, సమాధానమును, శాంతి అనేది మన హృదయాల్లో పెట్టాడు. ఎదుగో నాయన, నేను నీకు అప్పగిస్తున్నాను ఈ రాజ్యాన్ని అంటున్నాడు ఆయన. ఎప్పుడు? రేపు 2వ రాకడలో వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? మనలందరినీ తండ్రి దగ్గర తీసుకుని వెళ్ళి తండ్రి ముందు నిల్చోబెడతాడంట. నాయన, నీవు నాకు ఇచ్చిన పిల్లల్ని తీసుకొని వచ్చాను, తీసుకో అంటే అంత బాధ్యత కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని రావడం ప్రారంభం మొదలుకొని మరలా 2వ రాకడ వచ్చి మన ఆత్మను తీసుకుని వెళ్ళి దేవునికి అప్పచెప్పే వరకు యేసుక్రీస్తు వారు ప్రయాసపడుతూనే ఉన్నారు. ఇప్పటికే ఆయన బాధపడుతూనే ఉన్నాడు.
ఇప్పటికీ యుగాంతము వరకు నేను మీకు తోడుగా ఉంటానన్నాడు. ఇప్పటికీ మనకు తోడుగా ఉన్నాడంటే వాక్య రూపంలో తోడుగా ఉన్నాడండి. మన చిన్న విషయంలో తప్పిపోయిన ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ఖండిస్తుంది, గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది, బుద్ధి చెప్తుంది. ఈ వాక్యం మనకు ఈ వాక్య రూపంలో ఆయన ఉన్నాడు. ఆది యందు వాక్య రూపంలో దేవుని పక్కన ఉంటే ఇప్పుడు వాక్య రూపంలో మన మధ్యలో నివాసం చేస్తున్నాడు ఆయన. మనలో ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటి? పరిశుద్ధాత్మ దేవుడు. లోపల ఉండి పాపం చేయకుండా కాపాడేవాడు ఆయనైతే పాపం చేసినప్పటికి కూడా ఆయన ఉండి ఆయన హెచ్చరించినప్పుడు కూడా మనం తప్పిదం చేస్తూ ఉంటే ఏదో ఒక సేవకుడి ద్వారా వాక్యం ద్వారా ఖండిస్తూ ఉంటాడు దేవుడు మనల్ని. ఎంత బందోబస్తు, ఎంత ప్రణాళిక ఏంటి దేవుడి కంటే మనల్ని కాపాడుకోవటానికి తప్ప ఇంకేమీ లేదు. మన నుండి దేవునికి ఒరిగింది ఏమి ఇక్కడ లేదు. మన నుండి దేవునికి ఏదో లాభం ఉంది, బెనిఫిట్ ఉందని ఏమీ లేదు. ఆయన ఒక ఆశించాడు, నాకు నా పిల్లలు కావాలనుకున్నాడు, కన్నాడు, భూమి మీద వదిలేశాడు. వాడెవడో దుష్టుడు వచ్చాడు, మనల్ని అందరిని చెరిపేశాడు, పాపాలతో నింపేశాడు, దేవుని కాకుండా చేసేసాడు. ఇలా చేశాడు కదా అనే సంగతి తెలుసుకుని మళ్ళా యేసుప్రభుని లోకానికి పంపించాడు. ఆయన బలైపోయాడు మన కొరకు. ఆయన బలి కూడా మనకు లెక్కలేదు. పోనీ నా చిన్న కుమారుని అయినా పంపిస్తానని చిన్న కుమారుని మీలోనికే పంపిస్తే మీలోనే ఆయన ఏం చేశారు? మూలకు కూర్చోబెట్టారు. పరిశుద్ధాత్మ మాట ఏమైనా వింటున్నాం మనం? పరిశుద్ధాత్మ మాట మనం ఏమైనా వింటున్నామా? వాక్యమే సరిగ్గా వినము, వాక్యమే పట్టించుకోము. యేసుక్రీస్తుని నిర్లక్ష్యం చేసాం, అవునా కదా? యేసుక్రీస్తుని నిర్లక్ష్యం చేసామా? ఆయన మాటలు ఏమైనా పాటిస్తున్నామా? పాటిస్తున్నామని చెప్పండి, బాగుంటుంది. లేదంటారా? చెప్పండి. అదేంటి నన్ను కొట్టేవాళ్ళకి చూస్తున్నారండి అందరూ? ఏదో ఒకటి చెప్పండి. యేసుప్రభు వాక్యాన్ని పాటిస్తున్నామా? ఎందుకో మీ మౌనము లేదని అంగీకరింపనని నేను అనుకుంటున్నాను. అవునా? పోనీ ఆయన పక్కన పెట్టండి. ఆయన వచ్చి వెళ్ళిపోయాడు, ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు కదా, ఇప్పుడే బాప్తిసాలు తీసుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తారు. పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా మీలో? ఉన్నాడా లేదమ్మా? అమ్మ ఉన్నాడా లేదమ్మా? మాట్లాడండి అమ్మా. ఉన్నాడా లేదా పరిశుద్ధాత్మ దేవుడు మనలో? ఉంటాడా లేదా? అయ్యగారు ఉన్నాడని చెప్పారా మీరు? పరిశుద్ధాత్మ ఉన్నాడని లేరా అడిగారు? ఏంటి మరి మాట్లాడట్లేదు అయ్యా? అదే నాకు కన్ఫ్యూజ్ అవుతుంది వాక్యం చెప్పడానికి. ముందుకు ఎలా వెళ్ళాలా నాకు అర్థం కావట్లేదు. ఉన్నాడని వెళ్ళానా? ఉన్నాడని వెళ్ళాలా? లేడని వెళ్ళాలా? ఉన్నాడు. అవునా? ఉన్నాడు. మరి ఆయన మాట ఏమైనా వింటున్నామా? ఆయన లోపల కూర్చొని ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు, పని చేయమని ప్రేరేపిస్తున్నాడు, దేవుని కార్యాలు జరిగించండి అని ప్రేరేపిస్తున్నాడు, పాపం వదిలేయండి అని హెచ్చరిస్తున్నాడు. ఏదైనా తప్పిదం చేయడానికి వెళ్తే వార్నింగ్ ఇస్తాడు. ఇదిగో మంచిది కాదు చూడు, తప్పు చూడు, నరకానికి వెళ్ళిపోతావు చూడని లోపల మనం గద్దిస్తున్నాడా? బూతులు మాట్లాడేటప్పుడు గద్దిస్తాడు కదమ్మా. గొడవలు పడేటప్పుడు గద్దిస్తాడు కదా. వింటున్నామా? చెప్పాలి అమ్మా, మాటలు పెట్టుకుందాం. వింటున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు మాట వింటున్నామా? తండ్రిని నిర్లక్ష్యం చేశారు, పరలోకంలో కూర్చోబెట్టారు. యేసుప్రభు మీ కొరకు వచ్చి ప్రాణం వదిలినా ఆయన పక్కన దూసేశారు. ఇప్పుడు ఉన్నది ఒక ఆయనే మనతో ఉన్నాడు, మనతో కలిసి ఉన్నాడు. మనం చచ్చిపోయే వరకు ఆయన మనలోనే ఉంటాడు. ఆయన మాట అయినా లోపల ఉన్నాడు కదా, ఆయన మాట ఏమైనా వింటున్నామా మనము అంటే ఆయన మాట కూడా మనము ఏనా? ఒకవేళ పరిశుద్ధాత్మ మాట వినకపోతే మనకేం సంభవిస్తుంది? అదేం తెలుసా మీకు? పరిశుద్ధాత్మకు లోబడకపోతే, ఆయన మాట వినకపోతే, ఎందుకంటే యేసుప్రభు శరీరాకారంలో వచ్చి కొంతకాలము ఉండి ఏం చేయాల్సిన కార్యాలు చేసి ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఈయన అలాంటి వాడు కాదు, మనలో ఉన్నవాడు అల్లటపోడు కాదు. పవర్ఫుల్ మ్యాన్, పవర్ఫుల్ స్పిరిట్, మహాశక్తి కలిగిన ఆత్మ మనలోనే ఉన్నాడు. ఆయన ఆ మనలోనే ఉండి ఆయన ఏం చేస్తున్నాడో ఆ మాటని ధిక్కరిస్తే మనం ఎలాంటి స్థితిలోనికి వెళ్తామో ఒక్కసారి మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయంలోకి వెళ్దామండి ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయంలోకి వెళ్దాం. 32, 33 వచనాలు చదవండి. 12వ అధ్యాయము. మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తుకు విరోధముగా మాటలాడువానికి పాప క్షమాపణ కలుదు గాని పరిశుద్ధాత్మ విరోధముగా మాట్లాడినను ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదంటున్నాడు. ఏంటండోయ్? ఎవరు మాట వినకపోతే?
తండ్రి మాట వినకపోతే ఒకవేళ క్షమిస్తాడేమో, ఆయన తండ్రి కదా, ఆయన తండ్రి. యేసుక్రీస్తు వారు మాట వినకపోయినా క్షమిస్తాడు, ఎందుకంటే పెద్ద కొడుకు కదా, ఆయన కొంచెం జాలి దయ అనేది ఉంటుంది. ఈ చిన్నోడు చాలా పౌరుషం కలిగిన వాడండి, చిన్నోడు చాలా రొల్లోడు, చిన్నోడు ఊరికే ఉండడంటే చిన్నోడు. ఈ చిన్నోడిని ఏమైనా అన్నారనుకోండి, దేవుడు ఊరుకోడు. చిన్న కొడుకు మీద ప్రేమ ఎక్కువ దేవుడికి, మీకు అర్థం కావాలి. ఈ చిన్న కొడుకున్నాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏదైనా అన్నారనుకోండి, ఆయన మాటకు లోబడలేదనుకోండి, ఆ ఆత్మను దూషించారనుకోండి, ఆ ఆత్మకు వ్యతిరేకంగా బ్రతికారనుకోండి, ఇక్కడ క్షమాపణ లేదు, పరలోకములో. అమ్మా ఏంటిది తెలియకుండా ఆయన్ని మూల కూర్చోబెట్టేవేంటి మనం? పెద్ద మనిషి అయిన పిల్లని కూర్చోబెట్టినట్టుగా ఆయనకు మూలకు కూర్చోబెట్టి, నువ్వేం చెప్పినా నేనేనను, నా పని నేనే చేస్తా, నా గొడవ నేనే చేసుకుంటా, నా పాపం నేనే చేసుకుంటా, వద్దు 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 అని ఆ మూలకున్న ముసలోడు మాట్లాడుతూ ఉంటాడు ఇంట్లోన, కుటుంబంలోన. ఆయన అనుభవాన్ని చెప్తుంటాడు ఇంట్లో. మన ఇంట్లో పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే ఆ అనుభవాన్ని చెప్తుంటాడు. కర్రపుచ్చుకొని మూలకు కూర్చుంటాడు, పాపం కాళ్ళు చేతులు పడిపోయి ఉంటాయి. ఒరే నాయనా చేయొద్దండ్రా, తప్పురా, అది వద్దురా అంటుంటాడు. ఉరకా ముసలాడా, నీకేం తెలుసు, ఊరుకో, పెద్ద పోటుగాళ్ళగా ఏదో తన కాలంలో ఏదో చేశాడట, ఇప్పుడు మాకు జరుగుతుందంటే చెప్తాడు, పెద్ద పొడింగాడు. అలాగే అంటాం కదండి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా మనము. ఆయన అలాగే కూర్చోబెట్టాం కదా, చూశారా? పరిశుద్ధాత్మ దేవునికి విరోధముగా మాట్లాడినను, దూషించినను, లేదా ఆయన మాట వినకపోయినను ఎక్కడ క్షమాపణ లేదంట, ఇక్కడ అక్కడ. ఈ రెండు లోకంలో క్షమాపణ లేదంటే ఇంక ఏ లోకంలో క్షమాపణ కావాలి మనకు? పాతాళంలో. పాతాళంలో క్షమించేవాడు ఎవరు ఉన్నాడు మనల్ని? పాతాళం వెల్కమ్, స్వాగతం సుస్వాగతం. వచ్చుచున్న వారందరికీ మనం ఒక కార్యక్రమం చేసుకేసి అందరూ ఆహ్వానితులే అని పాంప్లెట్లో పడుతుంటాం, పాంప్లెట్లు పెడతా ఉంటాం కదా, అందరూ ఆహ్వానితులే. పరలోకానికి అందరూ ఆహ్వానితులే అని లేదండి, పాతాళానికి మాత్రం ఉంది, అందరూ ఆహ్వానితులే. ఇందులోనికి వ్యభిచారం చేసిన వాడు రావచ్చు, తాగుబోతోడు రావచ్చు, తిరుగుబోతోడు రావచ్చు, దొంగ రావచ్చు, అబద్ధికుడు రావచ్చు, మోసగాడు రావచ్చు. టోటల్గా భూమి మీద ఎంజాయ్గా దేవుణ్ణి మరిచి బ్రతికిన వాడందరూ కూడా నా లోకానికి స్వాగతం సుస్వాగతం. హద్దుబందులు లేవు అక్కడ, నో కండిషన్స్. అక్కడ ఏం కండిషన్లు లేవు అక్కడ. ఏయ్ ఎక్కడి నుండి వచ్చావు, ఏం చేసావు అని అడిగేవాళ్ళు లేరు అక్కడ. అందరూ వెల్కమ్. ఎక్కడికి? పాతాళానికి. చూసారా? పరలోకంలో క్షమాపణ లేదంట ప్రియులారా, పరలోకంలో క్షమాపణ లేదంట. అంటే నువ్వు పరలోకానికి వెళ్ళవన్నమాట. పండుగ చేసుకునే వాడికి ఏం తెలుసు అండి పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలని? పండుగ చేసుకునేవాడికి ఏం తెలుసు నేను పరలోకం వెళ్ళాలంటే నేను ఏం చేయాలి, ఎవరికి విరోధంగా బ్రతకకూడదని ఏం తెలుసండి వీడికి? హాయిగా కొత్త బట్టలు తెచ్చుకొని ఇంటికి సున్నం వేసుకొని ఆ రోజంతా కొత్త కొత్త వంటలు చేసుకొని హ్యాపీగా అమ్మయ్య తిని డేగి అంటున్నాడు. పండగ అయిపోయిందిరా, పొద్దున కర్రీ ఉందిరా, ఏం చేద్దామంటాడు. ఇంకెంత ఈరోజు పండగ అయింది, పొద్దున కర్రీ ఉంది, ఏం తెచ్చుకుందాం? గొర్రె మాంసమా, మేక మాంసమా, ఏంటి కోడి మాంసమా, లేకపోతే జింక, దుప్పె, చేపల, నాటుకోడా, ఏది ఏది రేపు పొద్దున ఏం తిని అరిగిద్దాం? ఈరోజు బాగా బచ్చాలు అది ఇది తిని అరిగిచ్చేద్దాం, రేపేం తిని అరిగిద్దాం, రేపేం తిందాం, ఈరోజు ఇది తిన్నాం, రేపేం తిందాం. లోపల ఒక ఆయన ఉన్నాడు, రే దీని గురించి ఆలోచించొద్దండిరా, రే మీ ఆత్మీయ జీవితాల గురించి ఆలోచించండిరా. అమ్మ మీరు భక్తిగా నడుచుకోవటం నేర్చుకో తల్లి. అమ్మ నీలో నేను ఒక్కడున్నాననేది మర్చిపోవద్దమ్మా, నీలోనే ఉన్నానమ్మా, నీలోనే ఉన్నాను బాబు, నన్ను మర్చిపోవద్దండిరా, నన్ను సంతోషపెట్టండిరా అని పరిశుద్ధాత్మ మూలుగుతుంటే ఆ మూలుగుడు ఎవరికైనా వినపడుతుందంటే ఎవ్వడికి వినపడట్లా. ఆయన మూలుగుడు ఎవ్వరికీ వినపడట్లా. ఆయన మూలుగుచున్నాడంట, మనలో ఉండి వ్యసనపడుచున్నాడంట. ఏంటి ఇంత వాక్యం చెప్పాడు ఇప్పటి వరకు పాస్టర్ గారు, వీడు బుద్ధులు మారట్లేదు చూడు ఆయన అక్కడ మూలుగు కూర్చుని మాట్లాడుతుంటాడు. ఏం చేయాలండి? ఆత్మ ఏం చేయగలదు? ఆయన ఏమన్నాడు, నాయన మార్చే పనే ఉండు కానీ నువ్వు కొట్టే పని చేయకు నాయన నా పిల్లల్ని,
నీ ప్రయత్నం ఏంటి? వాళ్ళని హెచ్చరించే పనే నీది. వాళ్ళని హెచ్చరించు. కోపం వస్తే ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ? ఏమైనా చేయగలడా? ఏమైనా చేయగలడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడికి కోపం వచ్చిందనుకో ఏమైనా చేయగలడు. నిన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి బస్సు కింద తలకాయ పెట్టి బయటికి వెళ్ళిపోతాడు ఆయన, అంతే. ఆయన కోపం వచ్చిందనుకో నిన్ను ప్రేరేపించి బస్సు కింద తలకాయ పెట్టిస్తాడు. కానీ ఆయన కోపం రాదు. ఎందుకు? హెచ్చరపుత్రుడు ఆయన, హెచ్చరించేవాడు ఆయన, వార్నింగ్ ఇచ్చేవాడు ఆయన, మనల్ని సరిచేయటానికి ప్రయత్నించేవాడు ఆయన. అందుకే ఆయన ఏమవుతున్నాడంట, ఈ ఎఫెసీలకు రాసిన పత్రిక సమయమైందా? ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చదువుకుందామండి. 29-30 వచనం. 29-30 వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష అయినను మీ నోట రానీయకుడి. దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మీరు బూతులు మాట్లాడుతుంటే ఆయనకి బాధ అవుతుందంట, అందుకు దుఃఖపడుతున్నాడంట ఆయన. మీరు లోకానుసారి ఎవరో గునుగును అంటున్నారు, అర్థం కావట్లేదు. చదువుతున్నారా లేకపోతే మాట్లాడుతున్నారా? చాలా డీసెంట్గా ఉండాలి. నాకు ఆగిపోయిందిలేండి, పర్లేదు. ఎవరో కానీ సైలెంట్ అయ్యారు. ఓకే, మరోసారి చదువుకుందాం మాటని. మీరు పలికే భాష ఎలా ఉండాలంట? వినువారికి మేలుకరంగాను అవసరమును బట్టి అనుకూల వచనమే పలకండి. అవసరాన్ని బట్టి మంచి మాటలు మాట్లాడండి. మీరు నోరు తెరిస్తే బొంబాయిలాగా ఉండకూడదు, దుర్భాష ఉండకూడదు, దుర్మాటలు ఉండకూడదు, చెడ్డ మాటలు ఉండకూడదు. ఎందుకంటే ఆ మాట్లాడటము వలన పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడని రాయబడింది. చూడండి, ఆయన దుఃఖపరచుకుడి. ఈ భాషకు ఆయన దుఃఖానికి సంబంధం ఏంటంటే, అసలు మీరు వాక్యమే మాట్లాడాలి కానీ వాక్యం తప్ప వేరే మాటలు మాట్లాడకూడదు. వేరే మాట్లాడితే లోపల నేనొక్కడున్నాను, కనిష్టం నాకు భయపడండి అని ఏడుస్తున్నాడండి ఆయన. ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరుస్తున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడా మనలో ఉండి? ఏంటి, పండుగలు కేవలం పండగ మాత్రమే ఆచారంగా ఘనంగా వైభవంగా మనం జరిగించుకుంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆనందపడతాడా దుఃఖపడతాడా? ఒకసారి ఆలోచించండి. సంవత్సరం అంతా నీ కొరకు బ్రతికి ఆ రోజు మాత్రమే ఆలయానికి వచ్చేసి కొత్త బట్టలు ధరించుకొని ఏం చేస్తాం? ఆ రోజైనా భక్తితో ఆరాధించుకుంటామా దేవుణ్ణి? భక్తితో మోకరించి పాపాలను ఒప్పుకుంటామా? పోనీ ఆ రోజైనా దేవుణ్ణి సంతోషపరిచే ఆలోచనలు ఏమైనా ఉంటాయంటే ఈడేసుకున్న బట్టలు పక్కోడు చూపించుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. అవునా కదా? ఈవిడ కట్టిన చీరలు పక్కావిడ చూడాలి, ఆవిడకంటే చీర ఈవిడది గొప్పది ఉండాలి. అక్క 8,000 పెట్టి తెచ్చావే చీర? 3,000 పెట్టాను. అమ్మో 3,000 అంతేనా? నేను చూడు అంటది 5,000 రూపాయలు చీర కొంటుంది, అవసరమైతే 10,000 చీర కొంటుంది. ఈ చీరల గురించి చాలా సంభాషణలు జరుగుతూ ఉంటాయి. మీరు చర్చిలకు వెళ్ళండి. మరి మన సంఘం లేదని నేను అనుకుంటాను అలాంటి వారు. మరి మిమ్మల్ని అంటున్నానని కాదు, కానీ నేను చాలా సంఘాలు చూశాను. వాళ్ళదంతా వాక్యం అయిపోయిన తర్వాత బయటికి వెళ్తుంటాడు పాస్టర్ గారు. వీళ్ళ సంగతులు ఎలా ఉంటాయంటే, ఎక్కడ కొన్నావు చీర, ఎంత చీర, ఏ షాపులో తెచ్చావు, నీ జీన్స్ ప్యాంట్ ఎక్కడిది, షర్ట్ బాగుందిరా, నీ బూట్ బాగుందిరా, వావ్ సూపర్ డ్రెస్, ఈ నెక్స్ట్ సంవత్సరం నేను కొంటాను ఇలాంటిది. అంతెందుకు, రేపు మార్చి ఏప్రిల్లో వస్తుంది కదా గుడ్ ఫ్రైడే, అప్పటికి నేను కొనేస్తాను. ఏంటి ఇది అంటే, ఇప్పుడు వరకు అయ్యగారు గొంతు చింపి అరిచిన మాటలు ఎక్కడికి వెళ్ళిపోయినది లేదు. అప్పుడు మరి వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడకపోతే ఏం చేస్తాడమ్మా చెప్పండి? వాక్యం మాట్లాడుకుంటూ ఉండండి. వాక్యం అయిపోయిన తర్వాత ఏం మాట్లాడాలి మనం చెప్పండి? వాక్యమే మాట్లాడాలి కదా. అయ్యగారు బయటికి వెళ్ళిపోయాడంటే మనకి ఏం పండుగ? మాటల పండుగ. మనకు మాటల పండుగ. అయ్యగారు వెళ్ళిపోయాడు ఇంక స్టార్ట్. అది పండగ కాదమ్మా. మనం ఎప్పుడు దేవుని గురించి మాట్లాడుతూ ఉంటాం చూడు, ఎప్పుడు దేవుని వాక్యం గురించి ఆలోచన చేస్తూ ఉంటాం చూడు, ఆ రోజు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆనందభరితుడై సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తండ్రికి మన పక్షాన విజ్ఞాపన చేస్తాడంట ఆయన. తండ్రి, వీరిని ఆశీర్వదించు, వీరిని కాపాడు, వీరికి మీరు తోడుగా ఉండండి. మన పక్షాన ఒక విజ్ఞాపన లెటర్, మనకు తెలియకుండానే మనలో ఉన్న ఆత్మ మన పక్షాన ఒక లెటర్ పంపిస్తూ ఉంది దేవుడికి, విజ్ఞాపన లెటర్.
వీళ్ళని చల్లగా కాపాడాయా. ఎప్పుడు చూసినా వీళ్ళు వాక్యం గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే లోపల నేనున్నాను, ఏం చేస్తున్నారు నాకు బాగా తెలుసు. దొంగల మూటలో ఒక పోలీసుడు ఉన్నాడు అనుకో, ఎలా ఉంటుంది చెప్పండి? దొంగల మూటలో ఒక పోలీసుడు ఎంటర్ అయ్యాడు అనుకోండి, దొంగలు ఏమేం చేస్తారు అన్ని ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంటాయి? పోలీస్ స్టేషన్కి చేరుకుంటుంటాయి అనా. అలాగే పోలీస్ స్టేషన్లో ఒక దొంగోడు ఉన్నాడు అనుకుందాం. పోలీస్ స్టేషన్లో ఒక దొంగోడు ఉన్నాడు అనుకోండి, అక్కడ పోలీసులు ఎవరెవరిని ఎలా పట్టాలి, ఏం చేయాలని అన్ని ప్లానింగ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి, ఆడికి వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు మనలో ఉన్నవాడు దొంగనా లేకపోతే పరిశుద్ధాత్మనా? పరిశుద్ధాత్మ పెట్టుకుంటే దేవునికి అప్లికేషన్లు వెళ్తాయి. దురాత్మ మనలో ఉందనుకోండి, అపవాదికి మన గురించి అప్లికేషన్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనలో ఉన్నవాడు ఎవరు అని ఆలోచించుకోవాలంతే. ఇప్పుడు ఏమండి, చక్కగా బతుకుదామండి మనం దేవుడికి. ఏమండి, ఈ లోకం మనది కాదని మనందరికీ తెలుసు, అవునా కదా? లోకం మనది కాదు, మనకు సంబంధం లేదు. ఏదో 4 రోజులు ఉండమని పంపించాడు ఆయన పంపిస్తే వచ్చాము, ఆయన పిలిస్తే వెళ్ళిపోవాలి. ఆయన పంపాడు, వచ్చాము, ఇక్కడ ఉన్నాం. మళ్ళీ ఆయన పిలుస్తాడన్న సంగతి మనకు తెలుసా తెలీదా? తెలుసు కదండి. మళ్ళీ ఆయన పిలిచినప్పుడు వెళ్ళాలి కదా. ఇప్పుడే పిలిచాడని సడన్గా ఇప్పుడు ఏం చేస్తావు చెప్పండి? ఇంట్లో మటన్ చేసి పెట్టించి తినలేదు, అప్పుడే చావాలా? కొత్త బట్టలు తెచ్చుకున్నాను పండుగ కానీ కట్టుకోకుండానే చాయిపోవాలా? అప్పుడు అమ్మ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇంటి దగ్గర, కొత్త బట్టలు తెచ్చానే నీకు, కట్టుకోకుండా వెళ్ళిపోయావు కదే, నీకు జీన్స్ ప్యాంట్ తెచ్చాను, జీన్స్ ప్యాంట్ తొడుక్కుండగానే వెళ్ళిపోయావే, జీన్స్ ప్యాంట్లు తీసుకురండి, శవానికి స్నానం చేసి తొడిగించండి మట్టిలో పెట్టడానికి. అర్థం కావాలమ్మా, వాక్యం అర్థం కావాలి, దేవుడు అర్థం కావాలి. దేవుడు అర్థమైతే మనము బాగుంటాం, మన కుటుంబాలు బాగుంటాయి, మన సంఘం బాగుంటుంది, మన సంఘ కాపరి కూడా బాగుంటాడు. అందరూ ఒక కుటుంబముగా మనము బ్రతకగలం. అందుకే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా చాలా బాగుంటాడు. వాక్యమును అర్థం చేసుకొని దేవుని కొరకు బ్రతికితే అందరూ సంతోషిస్తారండి. ఒక్క దుష్టుడిని సంతోష పెట్టడానికి ఎంతమందిని బాధ పెట్టాలి చూడండి. ఎవరిని సంతోష పెట్టడానికి? దుర్మార్గుడిని, అపవాదిని. వాడి సంతోషం కొరకు ఇంతమందిని బాధపరుస్తాడు ఒకరి నుండి, నా నుండి. నేను అపవాదికి చోటిచ్చాను అనుకోండి, ఎంతమంది బాధపడతారు. నేను తాగిపోతాడే అనుకోండి, ముందు నా భార్య బాధపడుతుంది, నా పిల్లలు బాధపడతారు, నా కుటుంబం బాధపడుతుంది, నా వాళ్ళని వాళ్ళు బాధపడతారు, అవునా? అంతకు మించి దేవుడు బాధపడతాడు, యేసుక్రీస్తు బాధపడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా బాధపడతాడు. ఇంతమందిని బాధపరచాలా మన జీవితం ద్వారా? ఒకసారి చెప్పండి. వాడొక్కడు కొరకు, ఎవడోడు పనికి మాలోడు ఒకడు ఉన్నాడు కదా, వాడొక్కడు కొరకు ఎంతమందిని బాధపరచాల్సిన అవసరం ఏమైనా ఉందా చెప్పండి? వాడినొక్కని మెడకాయ మీద తలకాయ తలకాయ మీద కాలు పెట్టి అలా చితుకు దక్కేసి అందరినీ సంతోషపెట్టే ఆలోచన చేయి చూద్దాం. వాడొక్కడేనండి, వాడొక్కడు లేకపోతే అందరూ బాగుంటారండి. వాడొక్కడు లేకపోతే సంఘము బాగుంటుంది, సంఘ కాపురి బాగుంటాడు, మనం బాగుంటాం, మన కుటుంబాలు బాగుంటాయి, అంతా బాగుంటుంది. వాడొక్కడి వలన ఎంత గందరగోళాలు చూసారా మీరు? వాడిని తొక్కిస్తానరా బాబు, వాడిని తొక్కండిరా, నీ కాలు కింద వేసానరా, అక్కడ పడుకోబెట్టండిరా, వాడిని మెడకాయ మీద తలకాయ కాలు పెట్టండిరా అని ఆయన చెప్తుంటే అదే పామును చూసిన భయపడినట్టుగా భయపడుతుంటావు. కాలు పెట్టినా వద్దా. ఆడేం చేశాడు, నీవు పెట్టవు కానీ నేను పెడతాను రారా అన్నాడు. మన మీద మెడక మీద కాలు పెట్టేశాడు, తొక్కిసలాట్లో మనల్ని ప్రాణాలే పోగొడతాడు, నరకానికి పంపిస్తాడు. అక్కడున్న ఆత్మలన్నీ నన్ను స్వాగతం పలుకుతున్నాయి. రండి అనుకున్నాను మీరు ఇక్కడికే వస్తారని, కానీ యేసుప్రభు వచ్చాడు కదా మీ ఊరికి, కొంచెం డౌటు. కానీ ఇప్పుడు డౌట్ క్లియర్ అయింది, అందరూ ఇక్కడికే వచ్చారు. అమ్మో తప్పిపోతారేమో అనుకున్నా నేను, ఫీలింగ్ వాడికి. తప్పిపోయామండి, తప్పించాడు దేవుడు. ఇది గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు ఈ లోకానికి రావటం ఉద్దేశం నిన్ను వాడి చేతుల నుండి, వాని బంధకముల నుండి, వాని చెరలో నుండి నిన్ను విడిపించటకు వచ్చాడు ఆయన. అంతేగాని ఇదిగో నేను పుట్టాను పండుగ చేసుకొని తినండి, నేను సచ్చాను ఆ రోజు ఏడవండి అని దేవుడు చెప్పలా యేసుప్రభు ఎక్కడ కూడా. నేను మీ కొరకు చనిపోతున్నాను, మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. నేను మీ కొరకు పుట్టాను, మీరు చాలా సంతోషంగా ఉండండి. అందుకే యేసుప్రభు పుట్టుకతో ఈ లోకానికి ఇద్దరు సంతోషాన్ని కలిగించడానికి వచ్చాడంట అండి. ఒకసారి ఆ వచనం చూపించి ముగిచ్చేస్తానండి నేను. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి ప్రియులారా.
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము అన్నాడు. చూడండి ప్రియులారా, యేసు ప్రభు పుట్టాడంట, దేవదూతలు వస్తున్నారు, గొర్రెల కాపుర దగ్గరకు వచ్చి నిలబడ్డారు. అదిగో దావీదు పట్టణమందు మీ రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన పుట్టక వలన ఇద్దరికి మేలు కలిగింది అన్నాడు. ఇద్దరికి మేలు కలిగింది. ఎవరికి? పరలోకమందున్న దేవునికి మహిమ కలిగింది, భూమి మీద ఉన్న మనుషులకు సమాధానం ఇవ్వటకు వచ్చాడంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు పుట్టక ఇద్దరిని కలపటానికి చూశారా ఏంటి? యేసుప్రభు పుట్టాడంట, పశువుల పాకలో ఉన్నాడంట, ఆ తొట్టులో పరుండు పెట్టాడంట, దేవదూతలు వచ్చి కాపురకు చెబుతున్నాడంట. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఎందుకు మహిమ? ఎందుకు మహిమ? ఎవరు పుట్టారని మహిమ? రక్షకుడు పుట్టాడని మహిమ. యేసుక్రీస్తు వారు జన్మించాడు, ఆయన ఈ లోకానికి వచ్చాడంటే అంత గొప్ప మహిమ ఏం జరిగింది దేవుడి కంటే? ఇంక నా పిల్లలు నాకు దక్కుతారన్న ఒక కన్ఫర్మ్ ఆయనకి. నా కొడుకు వెళ్ళాడంటే పని సాధించుకొని వస్తాడు రా, నా కొడుకు వెళ్ళాడంటే పని చేసుకునే వస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు నాకు మహిమ. దేవదూతలు అంటున్నారు తండ్రికి దేవుడికి మహిమ. సర్వోన్నతమైన స్థలములలో పరలోకములో దేవుడు ఈరోజు మహిమ పొందబోతున్నాడు. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చేసాడు. ఇక ఆయన వచ్చాడండి, ఇక అంతే, లోకంలో మనుషులందరికీ సమాధానము అన్నాడు. చూడండి, అంటే యేసు పుట్టటంలో రెండు జరిగినాయి, తండ్రికి మహిమ, మనుషులకు సమాధానం. ఎందుకు మనుషులకు సమాధానము? ఇన్ని రోజులు అపవాది చేత బంధింపబడి పాపములు కొట్టుమెట్టాడుతున్నారు, ఇక మీద నుండి నా పిల్లలు వాడి బంధకములో నుండి విడుదల పొందబోతున్నారు. మనుషులకు శాంతి సమాధానం అనేది దొరుకుతుంది. దొరికిందా? దొరికింది కదండి, లేకపోతే మనం ఏమైపోయేవారము? యేసు ప్రభు ఈ లోకంలోకి రాకపోతే మనము ఏమైపోయేవారము? ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం కదా మనం. ఈరోజు దేవుని యందు దేవుడితో కలిసి ఉన్నట్టుగా ఉంది కదా మనకు. ఆయన సన్నిధానంలో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కదా. గుండె మీద చేయి వేసుకొని బ్రతుకుతున్నాం, నేను చనిపోతే పరలోకానికి వెళ్తానన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంది కదా మనకు. లేకపోతే అపవాది బంధకములో ఉన్నవారముగా ఉండి ఒకప్పుడు చచ్చిపోయామన్నాడు. అపరాధముల చేత పాపముల చేత చచ్చాం. యేసుక్రీస్తు ఈ లోకానికి రాగానే అంటున్నాడు, అరే నాయనా మీకందరికి సమాధానం కలుగునుగాక అన్నాడు. అంతే. ఎందుకయ్యా అంటే వచ్చాడు వీరాది వీరుడు, శూరుడు, ధీరుడు వచ్చాడు. నా కొడుకు వచ్చాడంటే అపవాదికి ఓటమి ఖచ్చితం. యేసు ప్రభు రాకతో అపవాదికి కంగారు పడ్డాడు, దిగులు పడ్డాడు, భయపడ్డాడు. ఎందుకు? యేసు పుట్టాడా? ఈ లోకంలో యేసు పుట్టాడా? అలాగైతే ఇప్పుడు ఏం చేయాలి? యేసుని చంపేయాలి. ఇంకంతే, యేసుని చంపేయాలి. పుట్టుకతోనే ప్రారంభమైంది ఆయన చావుకి ప్లాను. యేసు ప్రభు వచ్చాడు, అరే భూమి మీద ఉన్న మనుషులందరికీ సమాధానం అన్నారు దేవదూతలు. అమ్మో, ఆయన వస్తే నాకు ఇంకా నిలకడ భూమి మీద లేదు, ఇక నా కొరకు ఏర్పరిచిన పాతాళానికి నేను వెళ్ళవలసి ఉంటుంది. అలాగైతే ఇప్పుడు ఏం చేయాలి? ఆయన్నే చంపాలి. ఎవరిని చంపాలి? యేసు ప్రభునే చంపేయాలి. హేరోదుకి ప్రేరేపణ ఇచ్చాడు, హేరోదులోని కూర్చున్నాడు, హేరోదుకి ఇచ్చాడు. నీవు రాజు కాకపోతే ఇంకా ఎవడయ్యా రాజు? ఎవడో పుట్టాడంటే రాజు అనేవాడు, వాడిని పీకి పిసిగేయకూడదు అన్నాడు. ఇంకంతే. ఈడనుకున్నాడు, అవును యూదులకు రాజు తరతరాలుగా నేనే ఉండాలి, నాను చచ్చిపోయే వరకు నా వంశావళి, నా తరతరాల వరకు వీళ్ళ మీద రాజ్య పరిపాలన మేమే చేయాలి. అలాంటిది పోయి ఎవడో పిల్లవాడంట, పుట్టాడంట, వాడు యూదులకు రాజు అంట. మరి నేనెవడంట? నేను కలకాలం ఉండాలంటే ఇప్పుడు ఎవరు చావాలంట? యేసుక్రీస్తు చావాలి. యేసుక్రీస్తు జననము జరిగిన వెంటనే ముగింపు ఆలోచించాడండి అపవాదిగాడు. ముగింపు ఆలోచించాడు. అందుకే ఏం చేశాడు? 2 సంవత్సరాలు లోబడిన పిల్లలందరినీ చంపించేశాడు. చూశారా? ఎప్పుడు పీక పిసుకాలనుకున్నాడు అపవాది?
మొక్కున్నప్పుడే తుంచేయాలనుకున్నాడు. ఇంకా అంతే. అది పెరిగి పెద్దదై మ్రోనాతే నాకు తిరగబడుతుందన్న సంగతి అపవాదిగాడికి బాగా తెలుసు కనుక 2 ఏళ్ళు లోపే యేసుప్రభుని చంపేయాలన్న ఆలోచన చేశాడు. ఎందుకు? యేసుప్రభు వస్తే మానవాళికి రక్షణ జరుగుతుందని, మానవాళి రక్షింపబడతారని, మనుషులందరూ పరలోకానికి వెళ్ళిపోతారు, నాకెవరు దక్కకుండా అయిపోతారన్న వాని బాధ, వాని ఫీలింగ్ అది ప్రియులారా. కానీ దేవుడు ఏం చేశాడు? వాని ఆలోచనల నుండి యేసుక్రీస్తుని తప్పించి ఎక్కడికి పంపించాడు? మళ్ళా ఏ ఐగుప్తు దేశం అయితే వద్దనుకొని వచ్చారో మళ్ళీ అదే ఐగుప్తు దేశానికి యేసుక్రీస్తుని పంపించేశాడు. ఈ రోజు చనిపోయే వరకు ఆయన అక్కడుండి మరలా తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు చేసిన బోధ మనందరికీ తెలుసు. కనుక అపవాది ఏం చేయగలరు ఒకసారి ఆలోచించి. యేసు పుట్టక దేవునికి మహిమ, మనకు సమాధానం. చూసారా? ఈరోజు మనం సమాధానంగా బ్రతుకుతున్నాం. అమ్మయ్య దేవుడా, నాకు ఈరోజు భోజనం లేకపోయినా పర్లేదు, నీళ్ళు ఉంటే చాలనుకొని ప్రార్థన చేసుకొని నీళ్ళు తాగి నెమ్మదిగా బ్రతుకుతున్నాం. తాగి తందనాలు ఆడట్లేదు, గొడవలు చేయట్లేదు, వ్యభిచారాలు లేవు, మోసాలు లేవు, చాలా నిశ్చింతంగా భయం లేకున్నట్టుగా, మరణ భయం అంటే అస్సలు లేకున్నట్టుగా బ్రతుకుచున్నాం. ఒకవేళ పాపములో ఉన్నావనుకో, ఆ భయం నిన్ను వెంటాడుతుంది. ఇప్పటికీ నువ్వు పాపంలో ఉన్నావనుకో, ఆ భయం నిన్నేం చేస్తుంది? వెంటాడుతుంది. నువ్వు భయపడుతున్నావా, ధైర్యంగా ఉన్నావా? నీ క్రియలను బట్టి నీకే అర్థమవుతుంది. అందుకే వాక్యం అంటుంది, నిన్ను నీవే పరిశీలించుకొని పరిశోధించుకో. నేను దేవునిలో ఉన్నానా లేదా, యేసునందు విశ్వాసం ఉంచానా లేదా అని నా హృదయం నాకే బాగా చెప్తుంది కదండి. మీ హృదయాలు మీకే బాగా చెప్తారు కదండి. ఇప్పటివరకు చెప్పబడిన వాక్యాన్ని బాగా మనసులో ఉంచుకొని మరలా ఇంటికి వెళ్ళి రిప్లై చదువుకొని, నేను సంఘంలో ఎలా ఉండాలి, సంఘ సేవకుని ఎలా ప్రేమించాలి, దేవుడిని నేను ఎలా ఆరాధించాలి, దేవుడి కొరకు నేను ఏం కార్యాలు చేయాలి, ఇవన్నీ మనలో ఒకసారి రిప్లై చేసుకోండి. ఏం చేస్తున్నాను, ఏం చేయాలి, ఏం చేయట్లేదు, నేను ఎక్కడికి వెళ్తాను, పరలోకానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా, నేను జీవము కలిగిన వాడినా లేకపోతే ఇంకా చచ్చిన వాడినా, ఇవన్నీ ఆలోచన చేసుకొని జీవితాలు సరిదిద్దుకునేది ఏదైనా ఉంటే సరిదిద్దుకొని బాగా బ్రతకండి. సేవకుడికి సపోర్ట్గా ఉంటూ సంఘాన్ని బలపరుచుకోండి. సంఘంలోనికి ఇంకా అనేకల్ని తీసుకొని వచ్చి సంఘంలో కూర్చోబెట్టండి. అయ్యగారు వెళ్ళే వాక్యం చెప్పాలంటే కష్టమవుతుందమ్మా. మీరు కూడా వెళ్ళాలి బాబు, మీరు కూడా వెళ్ళాలి, మీరు చెప్పాలి, వాక్యం చెప్పాలి, ఆత్మను నడిపించాలి. ఆ బాధ్యత మీ అందరిది కూడా ఉంది కనుక మనందరం కూడా చేయాలి, కష్టపడాలి. అలా చేస్తారని రొంపల్లిని వచ్చే సంవత్సరం కల్లా, మళ్ళా వచ్చే సంవత్సరం డిసెంబర్ 23 కల్లా ఏమండి బీదర్ వాళ్ళు వచ్చారు. ఈసారి బీదర్ వాళ్ళకి ప్లేస్ లేకుండా రోడ్డు మీద కూర్చోబెట్టాలి. ఎందుకు? మా ఊరు వాళ్ళు మేము ఉన్నామయ్యా, మీది అవసరం మాకు లేదులే అనాలి. ఇంకా సంఘం నిండిపోయింది, గోడలు విస్తరింపబడాలి. ముందుకైనా వెళ్ళాలి, వెనకైనా వెళ్ళాలి, పక్కకైనా వెళ్ళాలి. ఇంకా పక్కన ప్లేస్ ఉందా లేదా దీన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఊరు బయట పెద్ద కట్టుకుంటామయ్యా అని చెప్పాలి. ఏదో ఒకటి సంవత్సరం లోపల మీరు చేయాలి. చేస్తారని నమ్ముతున్నాను, నేను ప్రార్థన చేస్తాను. అలాగే మీరు అలా అభివృద్ధి పొందాలనే కోరిక నాకే ఉంది. మీ సేవకుడు అలా మిమ్మల్ని విస్తరింపజేయాలనే ఆలోచన మీ సేవకుడికి ఉంది. అందుకే మీ సేవకుడు చెయ్యి వదలొద్దండి. ఇలాంటి సేవకుడు మళ్ళీ దొరకడు. ఆయన లేనప్పుడు కూడా ఇదే మాట చెప్తాను. ఆయన ఉన్నాడని చెప్పట్లేదు నేను ఎప్పుడు ముఖదక్షిణ మాట్లాడినాను. ఉన్నా లేకున్నా ఒకే మాటే ఉంటుంది. అది ఆయన చాలా కష్టపడుతున్నాడు. సపోర్ట్గా ఉండండి, సేవ చేయండి. దేవుడి మాటలు బట్టి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను, అయ్యగారికి సమయం ఇస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మీరు చెప్పమన్న మాటలు నీ పిల్లలతో చెప్పాను తండ్రి. విన్నారనైనా, గ్రహించుకున్నారు, అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారిలో ఉన్నాడు కనుక ఆయన దుఃఖపరచకుండా ఆయన చెప్పిన